ఉంది మన సిఎండి గారికైనా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎందుకు వీళ్ళు ఇంత పొజిషన్లో ఉండి అర్థం ఎందుకు చేసుకుంటారు? ఇంత జనానికి ఇంత ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక ఇబ్బంది పెట్టే పని చేయొద్దు, ఇప్పుడు ఒక సర్వీస్ను ఇంపాక్ట్ చేయొద్దు. ఒక పబ్లిక్ సర్వ్ చేస్తున్నాము. కేబుల్ ఇండస్ట్రీ అనేది ఎవ్రీ మూమెంట్ ఒక 10 minutes కేబుల్ లేకున్నా ఇంటర్నెట్ లేకున్నా ఎంత ఇబ్బంది పడుతుంది ఉండే టైం ఇప్పుడు. అలాంటిది దృష్టిలో పెట్టుకోకుండా గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. అది ఇప్పుడు వచ్చింది ఒక రోజులో అయ్యేది కాదు. అది కొంచెం టైం తీసుకోవాలి. నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయవలసిందంటే ఫస్ట్ 1 month టైం ఇచ్చి ఏదైతే కేబుల్ ఇప్పుడు దాదాపు 30-40 years నుంచి ఈ కేబుల్ వేసిరు. కొన్ని అన్వాంటెడ్ కేబుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది మాకు తెలుసు. దీనికి సొల్యూషన్ ఒక పద్ధతి తీసుకురావాలి గవర్నమెంట్లో. డిపార్ట్మెంట్ వాళ్ళు సిఎండి గారు వీళ్ళంతా ఒక సొల్యూషన్ తీసుకొస్తే మేము అందరం తప్పకుండా మేము కోఆపరేట్ చేస్తుంది రెడీ ఉన్నాం. ఎనీ టైం ఎప్పుడైనా ఏ విధంగా చేయమన్నా మేము చేస్తుంది రెడీ ఉన్నాం. వీళ్ళు ఎందుకు రావట్లేదు? దయచేసి ఇవన్నీ గమనించి వెంటనే కేబుల్ ఆపి తక్షణం డిసిషన్ తీసుకోవాలి. దానికి మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలా మేము అందరము ఇస్తేందుకు రెడీ ఉన్నాం. ఎనీ టైం ఎప్పుడు రమ్మన్నా మేము వచ్చే మా టీం అంతా మా అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైనా వస్తాం. ఒకటి ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక 1 month టైం ఇచ్చి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మా ప్రెసిడెంట్ గారికి ఒక చిన్న నా సజెషన్ అని ఉన్న ఎక్స్పీరియన్స్లో నాకు 25 years ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్లో గవర్నమెంట్కి ఒకటి నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. హలో, ఫస్ట్ 1 month టైం లైవ్ కేబుల్స్ మార్క్ చేసుకోమని చెప్పాలి. జస్ట్ ప్లీజ్ వినండి, ఇది గవర్నమెంట్కు ఖచ్చితంగా తెలియాలి. ఇదే మా అసోసియేషన్ వాళ్ళు గమనించాలి తప్పకుండా. నా ఉన్న ఎక్స్పీరియన్స్కి నా సలహా ఇస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. 1 month గవర్నమెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు 1 month లైవ్ కేబుల్లకు మార్క్ చేసుకోమని టైం ఇవ్వాలి. ఇచ్చిన 1 month తర్వాత ఎప్పుడైతే లైవ్ మార్క్ చేసిన కేబుల్స్ అప్పుడు 1 month మళ్ళీ 1 month టైం ఇచ్చి అన్వాంటెడ్ కేబుల్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఏరియా వైజ్ అనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి. సెకండ్ ఫేజ్లో 1 month టైం ఇవ్వాలి. 1 month మార్కింగ్ అన్ని లైన్ గల్లీలలో అనుకోండి, మెయిన్ రోడ్లకు అనుకోండి, అన్ని లైన్లు మార్క్ పద్ధతి కావాలి. ఆ మార్క్ ఏంటంటే లైవ్. ఇప్పుడున్న కేబుల్ అన్నిటిలో 20-30% లైవ్ ఉన్నాయి, పనిచేసేటివి ఉన్నాయి. అలా 70-80% అన్వాంటెడ్ కేబుల్స్ ఉన్నాయి. ఇవి గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాంగ్ వేలో పోతున్నారు. పద్ధతి ప్రకారం ఫేస్ పోవాలి. కానీ ఒకే టైంలో అంత మొత్తం అటాక్ అయితే ఎంత ఇంపాక్ట్, లక్షల మందికి ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకున్న అవేర్నెస్ ప్రకారం చెప్తున్నా దాదాపు 40 లక్షల మందికి ఇంటర్నెట్ లేదు ప్రజెంట్. చాలా బాధాకరం. సీఎం గారు, ఈ డిప్యూటీ సీఎం గారు ఇవి ఎందుకు గమనిస్తలేరు? చాలా ఇంపార్టెంట్. ఎంత సఫర్ అవుతారు కాలేజ్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు, ఎండ్ యూజర్స్. మన హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఎంతోమందికి ఇంటర్నెట్ లేదండి. ఎంత ఇటువంటి మనకున్న దీంట్లో ఇంటర్నెట్ లేకుండా ఉండే ఒక నిమిషం లేని టైం ఉంది ఇప్పుడు. ఇది 1 month నాది 1 month మార్కింగ్ చేయాలండి. మార్కింగ్ చేసినాక అన్వాంటెడ్ 1 month తర్వాత అన్వాంటెడ్ తీసేయాలి. తర్వాత ఆటోమేటిక్ ఏమైతే అన్వాంటెడ్ తీసేసినాక బంచ్ కూడా అవసరం లేదు, నీట్గా అయిపోతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పని ఫస్ట్ ఈ టైం ఇవ్వాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు 1 month టైం మార్కింగ్ టైం ఇవ్వాలి. అప్పుడు మార్కింగ్ చేసినవన్నీ ముట్టుకోవద్దు. అన్వాంటెడ్ అని మేమే తీస్తాం. ఏరియా వైజ్ మా ఆపరేటర్లు వాళ్ళు అందరూ అన్వాంటెడ్ తీసేసినాం దాదాపు మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. ఇది దయచేసి చాలా ఇంపార్టెంట్. ఇది చేయాలండి. ఫస్ట్ మా ప్రెసిడెంట్ గారు కూడా ఇది ఫస్ట్ చేయాలి. అన్వాంటెడ్ మార్క్ చేసుకోవాలి. 1 month టైం ఇవ్వాలి. ఈ 1 month అందరూ ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాయే ఉంటాయి, మీకు అది రిమూవ్ చేస్తాం. డిపార్ట్మెంట్ కాదు, మేమే చేస్తాం. అవన్నీ అన్వాంటెడ్ పోయిందంటే ఏమవుతుంది మీకు అంతకు ఐడియా ఉంది. ఇలా 100లో 10 పని చేస్తున్నాయి. ఆ 80 పోతే అటు పని చేసే అవసరం లేదు. ప్లీజ్ ఇలాంటి తప్పకుండా మాకు ప్రెసిడెంట్ గారు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా మన సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ధైర్యంగా పనిచేయాలి, ఆధారపడద్దు. ఎప్పుడైనా మనము ఈ టైంలోనే మనము ధైర్యంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఆధారపడద్దు. ప్లీజ్ చేయాలి, ఆధారపడద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లే కార్డ్స్ అన్ని లేకుండా ఒకసారి మీడియా మిత్రులు ఒక్కసారి మా బలం మా స్ట్రెంగ్త్ చూడండి ఏముందో. మీడియా మిత్రులు తీసుకోండి. జై ఫాకో.
అలా ఇక్కడ ఇంత మంది ఉన్నామన్నా ఈ సౌండ్ ఎక్కడ దాకా సీఎం దాకిన వాడాలా సీఎం ని దాకిన వాడాలా We want justice. 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 కేబుల్ కటింగ్ వెంటనే ఆపాలి కేబుల్ కటింగ్ ఆపాలి కేబుల్ కటింగ్ ఆపాలి కేబుల్ కటింగ్ ఆపాలి కేబుల్ కటింగ్ ఆపాలి సీఎండి గారు వినిపిస్తుందా ఆపరేటర్ ఐక్యత ఆపరేటర్ ఐక్యత ఆపరేటర్ ఐక్యత ఒక్క నిమిషం బ్రదర్ దయచేసి అందరు కూర్చోండి కూర్చోవాలి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవాలి రోడ్డు మీద ఉన్న వాళ్ళు పక్కకు రండి ఇప్పుడు శ్రీ కుతుబ్ అన్సారీ గారు ఎస్ఎం బ్రాడ్బ్యాండ్ నుంచి చిన్న స్పీచ్ ఇస్తారండి కుతుబ్ గారు మాట్లాడండి మీరు अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। सभी मेरे दोस्तों को नमस्ते और सत श्री अकाल। ये जो हालात अपने 23 अगस्त से चल रहे थे, तो कल मैं मेरे ऑफिस की एक ओपनिंग सेरेमनी देख रहा था जो थी 2002 18 नवंबर। इस 20 से 25 साल के दौर में सभी आप लोगों से कई बार मुलाकात होती गई। हम इस तेलंगाना को कहां से कहां तक लेकर आए, ये थोड़ा मैं आपको बताना चाह रहा हूं। सबसे पहली बात, अभी श्रीनिवास रेड्डी साहब मुझसे बात की है। ये पिछले हफ्ते के दौरान हम लोग कई बार इलेक्ट्रिक डिपार्टमेंट के एससी, एडी, डीई एंड एई से मुलाकात हुई हम लोग की, बहुत सारे जगह हुई। वो लोग हमको बुलाकर ये बोल रहे हैं कि सुन लीजिए, हम आपको टाइम देंगे टिल 20 सितंबर, जो भी हो सकता आप ये जितने भी केबल्स जो डेड है वो निकाल दीजिए, 15 फीट 18 फीट वॉट एवर दे आर डूइंग आस्किंग। मैं उनको साइड में लेके जाकर एक डिपार्टमेंट के हायर ऑफिशियल से पूछा, मैं सर व्हाट यू पीपल्स आर सेइंग, इज इट प्रैक्टिकली ओके, क्या ये 10 दिन में या 1 महीने में काम हो सकता? तो उन्होंने मेरे को बोले, मैं नाम नहीं लेना चाह रहा हूँ, वो बोले अगर आप लोग रेगुलर काम करें तो भी आपको कम से कम 6 मंथ्स होना, दे नो अबाउट दिस, कम से कम आपको 6 मंथ होना। 6 मंथ हुआ तो आप लोग ये सब साइन कर सकते हैं, हमको पता है, बट हम क्या करेंगे, वी आर गेटिंग सम प्रेशर्स। सो ये सब पे मैं हटके मैं एक मुद्दे की बात करूंगा। सबसे पहले जो है, यहाँ जितने ऑपरेटर्स आए हुए हैं, जितने केबल ऑपरेटर्स है जो 20 साल से 25 साल से 10 साल से जो है, मैं गवर्नमेंट इन लोग को अप्रिशिएट करना चाहिए था, बट मैं इनको अप्रिशिएट कर रहा हूँ, मैं ये लोग को सल्यूट कर रहा हूँ। ये 20 साल में जो आईटी में बैंगलोर फर्स्ट था, आज तेलंगाना आ रहा है। किस वजह से? ये हम सब जनों की वजह से, ये हमारी अनइंटरप्टेड सर्विस देने की वजह से जो बैंगलोर फर्स्ट था, आज तेलंगाना आ रहा है। मैं सल्यूट करता हूं वो वॉरियर्स को, ये सारे वॉरियर्स है। वॉरियर्स कैसा है, जब कोविड के पीरियड में 3 साल पूरा वर्ल्ड सोया हुआ था, दुनिया के फाइनेंशियल क्राइसिस आए, उस टाइम पर हमने ये जितने कॉर्पोरेट लेवल एम्प्लॉइज हैं उनको घरों में बिठा के रोजगार दिया। सल्यूट है आप लोगों को, सल्यूट है आप लोगों को, ये वर्कर्स को जो हर वक्त ये काम करे आप लोग, और सल्यूट है आप लोग की सादगी पर। 1 महीने से लाखों रुपए का केबल जो रोडों पे अपना ले है उसको काट रहे हैं। हमारे पास से कोई ऐसा क्रिमिनल माइंडेड नहीं है, कोई ऐसा इंसान नहीं है जो इस गवर्नमेंट एम्प्लॉय को पकड़कर एक भैरी मारा, कोई मारे कोई, ये हमारी सादगी है, ये हमारी सादगी है। सल्यूट है आप लोगों को ये सादगी पर। हम गवर्नमेंट को दुनिया का जीएसटी प्रोवाइड कर रहे हैं, हम गवर्नमेंट को बहुत कुछ दे रहे हैं, मगर हमको रिवर्स में क्या मिल रहा है? ये सब। भाई आपको सिटी ब्यूटिफिकेशन करना है, अगर आप हम लोग को आकर बोलेंगे तो आप कितने मैन पावर लगा सकते हैं? हम अपना मैन पावर लगाकर एक सूटेबल टाइम में, अगर सही तरीके से हम लोग को टाइम दोगे तो हम उस टाइम में
सब स्ट्रीमलाइन करने की कोशिश करेंगे। यहाँ मैं और एक बात करना चाह रहा हूँ, कौन मिसगाइड कर रहे हैं, सीएम साहब को या डिप्टी सीएम साहब को नहीं पता। डिप्टी सीएम साहब जब हमारे असद साहब के साथ, दलाला साहब के साथ जब हम डिप्टी सीएम साहब से मिलने गए थे, क्या बोल रहे हैं वो ये बोल रहे हैं कि असद साहब 95% पूरा नेटवर्क वायरलेस पे है, 5% आप लोग केबल वाले हैं, कोई फर्क नहीं होता लोगों को काट दिए तो। हु इज मिसगाइडिंग हिम? कौन मिसगाइड कर रहे हो लोग को? 95% पूरा नेटवर्क केबल पर है, जितने टावर्स जा रहे हैं केबल पर है, जितने कॉर्पोरेट ऑफिस को कनेक्शंस जा रहे हैं केबल पर है, हर वो चीज 95% पूरा नेटवर्क केबल पर है। और सैल्यूट है। और ये सादगी पर आप लोग को कई बार एसोसिएशन के तरफ से डिस्कस हुआ कि वी विल डू द ब्लैकआउट। अगर हम तेलंगाना में पूरा ब्लैकआउट करते हैं विद पूरे कंपनीज के साथ, डिजास्टर आ जाएगा तेलंगाना में। नेशनल मीडिया पे सिर्फ तेलंगाना चलेगा, सिर्फ तेलंगाना। समवन इज मिसगाइडिंग मिस्टर सीएम एंड डिप्टी सीएम आल्सो। इससे ज्यादा मैं और कुछ नहीं कहना चाहूंगा, वक्त बहुत कम है। सब लोग आइए, अपनी सोच बताइए। థ్యాంక్ యూ వచ్చింది మనం ఈ రోజు మన మీద, మన పొట్ట మీద కొట్టి మన వాళ్ళ ప్రతాపం అంతా ఈ ఫైబర్ మీద చూపిస్తున్నారు. ఇదే ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఈరోజు ప్రపంచం అమెరికా నుంచి, రష్యా నుంచి, చైనా నుంచి, అన్ని దేశాల నుంచి మనకు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కలుపుతూ దేశాల నుంచి చేస్తున్న ఇదే ఫైబర్ మీద వాళ్ళు ప్రతాపం చూపించి ఇష్టం వచ్చిన అనగదొక్కుతున్నారు. దయచేసి సభ్యులు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు కిందికి వెళ్ళాలి. టైం చాలా తక్కువగా ఉన్నందుకు ఒక్కొక్కరు 1 to 2 minutes తీసుకోవాలి, ఎక్కువ ఒక్క నిమిషం. ఇప్పుడు వర్షం పడుతుందండి, అందరూ లోపలికి వచ్చేసేయండి. టెంట్ కి అందరు ఆ జాయిए सब लोग, बारिश भी गिर रहे अभी। ఇదే నా గవర్నమెంట్ చేసేది. మాకు మద్దతు వచ్చే వాళ్ళని అవధరస్ చేస్తారా? ఇలాంటి చర్యలు తీసుకుంటారా? ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నామండి. ఇలాంటి చర్యలు మేము గట్టిగా ఖండిస్తున్నామండి. ఇలాంటి పిరికి చర్యలు చేయకండి దయచేసి. ఆపరేటర్లు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ నో దయచేసి ఇలాంటి చర్యలు తీసుకోకండి. మేము మీ ఎమ్మడి ఉన్నాము, మీ మద్దతు కోరుతున్నాం మేము. ఓకే, విధానాలను ఖరారు చేసి ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగజేస్తూ ఈ ఫైబర్ కటింగ్ వల్ల డెవలప్మెంట్ హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కనిపేదండి. ఫైబర్ కటింగ్ అయితే కుప్పలు గలీజ్గా కనిపిస్తుంది. కాబట్టి బ్యూటిఫికేషన్ చేయడానికి ప్రభుత్వానికి మేము ఆపరేటర్లకు కూడా సహకారం అందిస్తాం. మా బ్యాంకు మెంబర్స్ ఉన్నారు, మా ఆపరేటర్లని చర్చలకు పిలిచి వాళ్ళకు విధి విధానాలను ఖరారు చేయండి. 30 ఏళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఒక్క రోజులో మారుస్తామంటే కాదండి, మార్పు తీసుకురండి. మార్పు చేయడానికి మేము ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. చర్చలు జరిపి మీరు బడా కార్పొరేటర్లకు మద్దతు తెలుపకుండా, ఇక్కడ వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఇంతమంది ఆపరేటర్స్ అందరు పేదోళ్ళేనండి. కరెంటు స్తంభాలు నిత్యం వేసుకొని వైరేసి కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాడు పేదవాడు, ధనికుడు కాదు. ఇంటర్నెట్ ఆపరేటర్ కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు బయటకు వెళ్ళండి సిచ్యువేషన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు నెట్ ఎవరని ఇచ్చారంటే కేబుల్ వాళ్ళు, ఇంటర్నెట్ వాళ్ళు వారియర్స్ గా పనిచేసి ఇంటింటికి. ప్రభాకర్ రెడ్డి గారిని, కిషోర్ అన్న గారిని వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాము. వేదిక మీదకి రావాల్సింది. వేదిక మీద ఆల్రెడీ మాట్లాడండి ప్లీజ్. తమ్ముళ్ళు కొంచెం సైలెంట్ ఉండండి. ఈ సమస్య చాలా జటిలమైన సమస్య ఏం కాదు. మనం పోరాట పరిమితితోనే మనం ఈ స్థాయికి వచ్చిన వల్ల మనకు తమ్ముళ్ళు, మనము ఈ పోరాటంతోనే మన జీవన ప్రస్థావనం ప్రారంభమైంది. ఈ జీవన ప్రస్థావనకు మన కడుపుకు ఎదురు దెబ్బ తాకితే మనం ఊపుకునే సమస్య ఉండదు. ఆ సమస్యకు మన పరిష్కారం అనేటటువంటి దానికి మార్గాలు, చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అయితే మనం గత 30 సంవత్సరాల నుంచి
అయితే గత 30 సంవత్సరాల నుంచి మనం ఎన్నో కష్టాలు నష్టాలతో మనం ముందుకు వచ్చిన విషయం వాస్తవమే. దీనిలో గతంలో కూడా గత ప్రభుత్వాల కింద ఒక 10-15 సంవత్సరాల కింద కూడా ఇదే రకమైన కటింగ్ జరిగితే దానికి ఏ రకమైన పరిష్కారం చేసిందో ప్రభుత్వం పూర్తి సహకారం చేసింది. ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముసుకుంటూ వచ్చినాం. ఇంతవరకు మన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుపుకుంటూ వచ్చినాయి. టేబుల్ వ్యవస్థ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అందరి అన్యోన్యాలతో, అందరి ఆశీర్వాదాలతో, గత ప్రభుత్వాల ఆశీర్వాదాలతో అందరితో ఇది సస్యశ్యామలంగా నడుచుకుంటూ వస్తున్న విషయం వాస్తవమే. కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా నేను ఎలక్ట్రిసిటీ బోర్డు అఫీషియల్స్తో కూడా మీటింగ్లో పాల్గొన్నాను. వాళ్ళు మనకు చెప్పేది ఒకటి, గవర్నమెంట్కు ప్రతిపాదించేది ఒక రకంగా జరిగింది. వాళ్ళు ఇంటర్నెట్ ఐఎస్పీ ప్లేయర్స్ ఉన్నారు, నేను దాన్ని కాదంటలేను. నేను టెక్నాలజీ పెరిగినాక వాళ్ళని కోఆర్డినేట్ చేయాలి. మనం ప్రభుత్వానికి ఇచ్చిన సలహా కూడా ఏంటంటే, మీరు ఐఎస్పీ ఆపరేటర్స్ కూడా మనము అగెనిస్ట్ కాదు. మనం అంతా సిస్టమ్ కన్సల్ట్, మనం వన్. ఆ ఒక్క ఫ్యామిలీ మనం చెట్టు కింద మనం ఉన్నటువంటి వ్యక్తులం, ఐఎస్పీ కానీ కేబుల్ ఆపరేటర్స్ కానీ వాళ్ళ వర్షన్ ఏంటి, గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే ఒక్క పోల్ మీద 100 కేబుల్ ఉన్నాయి, దీనికి కారణం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏం చెప్పమంటే మనోళ్ళు చాలా గ్రాండ్ ఎక్సర్సైజ్ చేసి ప్రతి కేబుల్ ఆపరేటర్ ఎంతో కష్టపడి ఫీల్డ్ మీద ఇది కటింగ్ చేస్తున్నారు అంటే అని చెప్పి రాత్రి మగలు వర్షంలో ఎండల ఈ మధ్యకాలంలో అన్ని వర్షాలే అయినప్పటికీ కూడా అది సార్ట్ అవుట్ చేసుకుంటుంటూ వస్తున్నారు. జనార్దన్ కుప్పలు ఇటువంటి కటింగ్లు ఎన్నడూ ఏ చరిత్రలో కూడా జరగలే. అయితే ఈ మధ్యకాలంలో కొందరు, నేను మన ఎంఎస్ఓలో కూడా నేను చాలా ప్రతిష్టాత్మకంగా సూచించిన, అయ్యా మీరు ప్రధాన రోల్ ప్లే చేయాలి, గ్రౌండ్ ఆపరేటర్స్ ఏ రకంగా చేయాలో మీకు కోఆపరేట్ చేస్తాడు. మీరు ఎంఎస్ఓలు ఉన్నారు కాబట్టి హ్యాత్వేకు కానీ, జీటీపీఎల్కు కానీ, సిటీ కేబుల్లకు కానీ వీళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది. వాళ్ళు మంత్రులతోని, వాళ్ళ ముఖ్యమంత్రితో కూడా చర్చించినటువంటి సంఘటన నా నోటీస్లో ఉన్నది. అయినప్పటికీ ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా, నాకున్న ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నా, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో ఏమంటున్నారంటే 100% మీకు ఒక జీవో ఇస్తాం, ఆ జీవో ప్రకారంగా మాకున్నదంతా ప్రాబ్లం అంతా ఏంటంటే ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క కేబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళ వర్షన్. ఇది మన వర్షన్ అనేది కాదు, ఇది ప్రభుత్వం వర్షన్. ఏంటంటే ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు 500 సిరీస్ కానీ వాళ్ళ సిరీస్ ఉన్నది కాబట్టి దీనికి ఒక మార్గాన్ని మేము వెతుకాలనేటటువంటిది ప్రభుత్వ ఆలోచన అని చెప్పి ప్రభుత్వ పెద్దలు, నాకున్నటువంటి రిలయబుల్ సోర్స్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన వ్యాపార కోణం నుంచి వచ్చినోడే, ఆయన రాత్రి ఎక్కడి నుంచి వచ్చినోడు కాదు. రేవంత్ అన్న కూడా నాకు చాలా విషయం చెప్తున్నాను నేను. ఆయన ఒక ప్రెస్ బిజినెస్ లోని వచ్చినటువంటి వాడు. ఈ బిజినెస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేటటువంటిది ఆయన నోటీస్ లో కూడా ఉన్నది. ఆయన ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఏమంటున్నారంటే, ఇవాళ మీ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తాము అనేటటువంటి సద్భావనతో ఉన్నాము అనేటటువంటిది నిన్న మొన్నటి వర్షన్. ఇప్పుడు కటింగ్ చాలా స్పష్టవంతంగా, ఈ కటింగ్ డెఫినెట్గా ఆగుతుంది, ఇది ఆగాలనేటటువంటిది మన సంకల్పం. తప్పకుండా ఆగుతుంది కటింగ్. దీనికి మన ఐకమత్యాన్ని ఎక్కడ కూడా లూజ్ చేసుకోవద్దు. మనం ప్రతిష్టాత్మకంగా అందరం కలిసిమెలిసి ప్రేమాభిమానాలతోని, నేను నా ఎక్స్పీరియన్స్ను నేను మీకు కూర్చోగల చాలా మంది మిత్రులు అన్నాను, రావాలి తప్పకుండా వచ్చి మాకు సంఘీభావాన్ని తెలుపు. నీకున్న నాలెడ్జ్ ఏందో, నీకున్న ఈ 30 సంవత్సరాల ఎన్ని సాధక బాధకాలు వచ్చినాయి, వీటిని అన్నిటిని ఎట్లా నివృత్తి చేశావు, ఆ నివృత్తికి కారణం ఏంటిది అనేటటువంటి దాని మీద వీళ్ళందరూ సూచనలు చేసినందుకు నేను వస్తున్నా. 100% మీ మిత్రులందరికీ, తమ్ముళ్ళందరికీ 30 సంవత్సరాల నుంచి ఎన్ని కష్ట నష్టాలు వచ్చి మన జీవితాలు ఇంతవరకు వచ్చినాయి. ఇప్పుడు మన జీవితం ఇట్లా పాడవుతున్నదంటే మన కళ్ళతో ఎవరు మాత్రం చూసుకోరు కదా. ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకంగా సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం. గ్రౌండ్ రియాలిటీ మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోండి, ఎవరి ప్రాబ్లం ఏమున్నది. ఇలా కేబుల్ వ్యవస్థలే శూన్యభిన్నమైపోయింది. కేబుల్లో పరిమితమైనటువంటి ఆదాయాలు లేవు, కేబుల్ ట్యాక్సులు కట్టలేరు, కేబుల్ ఆపరేటర్లు బట్టా వచ్చే పరిస్థితులు ఉన్నది. ఇవాళ కేవలం నా వయసు ఇవాళ 63 ఇయర్స్. నేను రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా 5,000 10,000 రూపాయలు పిల్లలకి ఇయ్యంగా 5,000 10,000 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ ప్రతి మేనిఫెస్టోలో రాజకీయాలు ఏం మాట్లాడుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ నిర్మూలించాలి, బాగానే ఉన్నది. మేము స్వయం వృత్తితో ఒక ఆపరేటర్ దగ్గర 3 వర్కర్స్ నుంచి ఒక పెద్ద ఆపరేటర్ దగ్గర 100 మంది ఆపరేటర్లు, 100 మంది హెల్పర్స్ను పరిచి 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ను మా స్వయం కృషితో మేము మీరు ఇస్తుంటే మీరు ఇంత గ్రహించకపోతే మీరు ఏం చెప్పమంటారు? మీరు దయచేసి నా పరిపూర్ణమైనటువంటి గవర్నమెంట్కు నేను ఒక సీనియర్ అసోసియేషన్ బాధ్యతలతో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేయడం లేదు,
మీరు ధర్మాన్ని తెలుసుకోండి, గ్రౌండ్ రియాలిటీని మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో తెలుసుకొని ఏది కరెక్ట్ అనుకుంటే కేబుల్ ఆపరేటర్ మనుగడకు మీరు పూర్తి ప్రోత్సాహం కలిగించాలి. మీరు బాధ్యత తీసుకునాలి. గవర్నమెంట్కి అగ్నిస్ట్లో మేము ధర్నా చేయడం అనేది కాదు, ఇది ప్రొటెక్షన్. మీ నోటీస్ తెలవాలి మీకు, దిస్ ఇస్ ప్రొటెక్షన్. ఇది ఒక ప్రొటెక్షన్ మాత్రమే. ఈ ప్రొటెక్షన్ మీరు మేమున్నది కూడా బిజినెస్ ఉన్నాం. మేము కాంట్రవర్సీస్ కొట్లాడి అగెన్స్ట్ కొట్లాడి గవర్నమెంట్తో కొట్లాడి వీధి స్ట్రీట్ ఫైటర్స్ చేయడానికి కాదు. మీ నోటీస్కి మేము చెప్తున్నాం ఒకటే, తప్పకుండా ఈ కట్టింగ్ను ఆపాలి. దీని మీద ఒక చట్టపరమైన 1995 ఒక యాక్ట్ ఉన్నది. ఇది జీవో, దీన్ని రెగ్యులరైజ్ చేద్దామంటే అని చెప్పి ఒక యాక్ట్ ఉన్నది. కానీ మీరు ఈ కేబుల్ టీవీ యాక్ట్ను దృష్టిలో పెట్టుకొని 95 యాక్ట్ వచ్చింది. ఇది అప్పుడు మనము కమిటీల ద్వారా డిసైడ్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ కాలే. 95 యాక్ట్ ప్రకారంగా మీరు జీవోని ఇంప్లిమెంట్ చేసి కేబుల్ టీవీని ఐఎస్పీని ఇవాళ ఎంఎస్ఓతో మన వాళ్ళే, కేబుల్ ఆపరేటర్లు సమన్వయంతో ఐఎస్పీ వాళ్ళు కూడా మన వాళ్ళే, మనమందరం సమన్వయంతో ముందుకు పోయి మన వ్యాపారాన్ని శస్యశ్యామలంగా ప్రతిష్టాత్మకంగా తొందరపడకుండా ఏ హడావుడీలు లేకుండా మనం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ అన్ని మంచి జరగాలని, అన్నిటికీ మేము మీ ఎంబడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన కేబుల్ ఆపరేటర్లందరికీ స్వాగతం. అదేవిధంగా మీడియా మిత్రులకు ఒకసారి మా నిరుద్యోగులను ఒక్కసారి చూపించండి దయచేసి. మీ బైక్ మీరు కెమెరాలు చెప్పండి. కొన్ని వేలాది మంది, కొన్ని లక్షలాది కుటుంబాలు రోడ్లు పడే పరిస్థితి. దయచేసి మీ మీడియా కూడా మేము ఇంటింటికి ప్రసారం చేస్తే మీ మీడియా ప్రతి ఛానల్ ఇంటింటికి గడప గడపకి వెళ్ళిన ఘనత కేబుల్ ఆపరేటర్ది. దయచేసి కేబుల్ ఆపరేటర్ నోరు లొక్కొద్దు, కేబుల్ ఆపరేటర్లు బతికించండి. కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవాళ రోడ్లు పడతా ఉన్నాయి. ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇంటింటికి, ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి ఏకైక వ్యక్తి ఎవడయ్యా ఉంటే కేబుల్ ఆపరేటర్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు మీరు ఏ సభలు పెట్టినా, ఎన్ని ఎలక్షన్లు వచ్చినా మీ ప్రసారాలు ఇంటింటికి చేరవేసిన ఘనత కేబుల్ ఆపరేటర్ది, ఇంటర్నెట్ ఆపరేటర్ది. దయచేసి ఇవాళ మొత్తాన్ని రోడ్డు మీద పెట్టారు. మేము ఇంతగా మేము సహకారం చేశాం. 35 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లు ప్రతి గవర్నమెంట్ కి సహకారం చేశాం. ఇవాళ మీరు ఎందుకు మమ్మల్ని రోడ్డు మీద వైర్లు కట్ చేసి గందరగోళం చేస్తా ఉన్నారు? దయచేసి మీరు కేబుల్ వ్యవస్థని కాపాడండి. గవర్నమెంట్లు అందరూ కూడా కేబుల్ వ్యవస్థని కట్ చేయొద్దు, మమ్మల్ని బతికించండి. ఎందుకంటే ఇవాళ గాల్లో ఇంట్లో టీవీ ఇవ్వలేం, గాల్లో ఇవాళ ఇంట్లో టీవీ ఇవ్వలేం. జియో ఎయిర్ ఫైబర్ 2% ఉంది. 98% కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. 98% కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. 2% ఉన్న వ్యవస్థని బతికించొద్దు. 98% ఉన్న కేబుల్ వ్యవస్థని బతికించండి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న కిషోర్ గారు. పెద్ద కంపెనీలతో పోరాటం చేసినాం. మాకు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే మా దశ దిశ అన్ని చూసుకునేవారు. ఈ రోజు ఇట మేమందరం మీ అంటున్నాం. మీరు ఎవరైతే సతీష్ గారు కానివ్వండి, వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో రాజకీయాలకు అతీతంగా, నా పేరు హరిగౌడ్, నేను వేరే పార్టీలో తిరుగుతున్నా కానీ అసలు పేరు కేబుల్ హరిగౌడ్, లింగాల హరిగౌడ్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు కేబుల్ హరిగౌడ్ అని అంటారు, నన్ను లింగాల హరిగౌడ్ అని ఈ రోజు రాజకీయంలోకి వచ్చినాక ఈ రోజు తెలుసు. నా ఇంటి పేరు ఎవరికి తెలియదు, నా పేరే కేబుల్ హరిగౌడ్ అనే విధంగా మా ఏరియాలో గుర్తింపు వచ్చింది. అంటే నా గుర్తింపు కాదు, మనం చేసిన వ్యవస్థని. ఈ రోజు మన ఇండస్ట్రీ కులం లేదు, మతం లేదు, మనం అంతా ఒక కేబుల్ కులం. దయచేసి కేబుల్ ఆపరేటర్లనే గజగజ వణికిచ్చిన మీ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమంలో మనం సపోర్ట్ చేసి ఉద్యమానికి పునాది వల్కించిన రోజులు మీరు మర్చిపోవద్దు. ఈ రోజు అవగాహన లేని అధికారులు, కనీసం అవగాహన లేని అధికారులు ఈ రోజు కస్టమర్లు ఎంతగానో బాధపడుతుంటే కస్టమర్లని బాధ పెట్టుకుంటూ ఈ రోజు అవగాహన లేని అధికారులను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఫస్ట్ అధికారులతో అవగాహన తెలుసుకోండి. ఫైబర్ కేబుల్ అంటే ఫైబర్ కేబుల్ ఏ విషయమైనా ప్రతి ఒక్కటి ఫైబర్ కేబుల్ ఏదైనా మా ఫైబర్ కేబుల్ ఎక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి ఏది
అక్కడి నుంచి కరెంట్ కానీ ఏది రాదని ఈ సభాముఖం. ఎందుకంటే 32 ఏళ్ల నుంచి రాని కరెంటు, ఇంటింటికి వైరుండే దేశం మొత్తం కేబుల్ ఆపరేటర్ల వల్లనే ఈ రోజు ఇంటింటి కేబుల్ చూసిన రోజులు ఉండే. ఈ రోజు ఎందుకు కరెంట్ వస్తుంది అనేది ప్రశ్న ఒక్కసారి వాళ్ళు అధికారులు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కానీ వారి మనసు మీద చేసుకొని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఇక్కడ ఈ ధర్నాకి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఎవ్వరూ భయపడే అవసరం లేదు, ఎవ్వరికి మనం భయపడే అవసరం లేదు. నేను ఇక్కడి నుంచే చెప్తున్నా, ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి దాకా అయ్యా సారు మా వాళ్ళు మా జీవితాల్లో మా అన్ని అన్యాయం అయిపోతున్నాయి, మా కుటుంబం అన్యాయం అయిపోతున్నాయి, మనం నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోతారు, లక్షల మంది రోడ్ల మీద పడతారని బిచ్చం అడిగినట్టు అడిగినాం. కానీ ఏ అధికారు పట్టించుకోలే, ఏ నాయకుడు పెద్ద నాయకులు కానీ ఈ రోజు కేబుల్ వైర్ని చూసి చీప్ గా చూస్తారు. కేబుల్ వైర్ని చూసి ఎలా చీప్ గా చూస్తారు. కేబుల్ వైర్ పదున్నాయి లేవా, ఏ నాయకుని దగ్గరపోయినా అవునా మీరు రోడ్డు మీదకేం చేయకపోతే ఎట్లా చేయాలి సార్, మీ ఇళ్ళలో మీకేం చేయాలరా, మీరు ఒప్పుకుంటారా ఏం సార్ ఇవాళ ఇళ్ళకేం చేయాలి. ఈ రోజు సరే డిసిప్లిన్ లేదు, డిసిప్లిన్ లేకుంటున్నది, దాన్ని ఏ విధంగా చేయాలి? 32, 37, 33 ఏళ్ల నుంచి ఉన్న ఇండస్ట్రీని దాన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి? 32 ఏళ్ల నుంచి 33 ఏళ్ల నుంచి ఉన్న ఇంతకు ముందు పరిపాలించిన నాయకులు ఎవరు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. ఇంతకు ముందు అధికారులు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. మీకు అవసరం ఉంటే ఏదన్నా పైసలు కొట్టేయాలనుకుంటే జిఎస్టీ అని వస్తారు, మీకు ఏమైనా డబ్బులు కొట్టేయాలనుకుంటే పోల్ ట్యాక్స్ అని వస్తారు. ఇంతకుముందు అధికారులు మాట్లాడిర్రు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకొని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఆపరేటర్లకు ఇబ్బంది పెట్టద్దు, కన్స్యూమర్లకు ఇబ్బంది పెట్టద్దు అనే విధంగా ఏ ట్యాక్స్ ఎక్కువ తక్కువ భరించుకోవద్దు అనే విషయాన్ని తెలుసుకొని అన్ని విధాలుగా ఈ రోజు నడిచింది. ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఇది ఒకటే ప్రభుత్వం కాదు, 33 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? ఆ రోజు అధికారులు ఎందుకు చెప్పలేరు? అయ్యా వైర్లు ఎన్ని ఉన్నాయి, ఈ 30 వైర్లు తిరుగుతున్నాయి, దీన్ని ఎట్లా డిసిప్లిన్ చేయాలని? అది మా తప్ప. దయచేసి అధికారులను మళ్ళొకసారి చెప్తున్నా, సిఎండి గారు ఒక్కవేళ దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఈ సభ నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి గిట్ట మీరు ఇప్పుడు గిట్ట స్ట్రీమ్ లైన్ ఇండస్ట్రీని చేద్దామని మేము ముందుకొచ్చినా పట్టించుకోకపోతే దాని పరిణామం రాష్ట్రం మొత్తం చూపిస్తామని సభాముఖంగా రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నా. మీరు నవ్వులాట అనుకుంటున్నారు. కేబుల్ వ్యవస్థ అంటే ఇంటర్నెట్ అంటే ఇవాళ ఇంటర్నెట్ లేని కేబుల్ లేని ఒక ఇల్లు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదో కార్పొరేట్ కంపెనీలో 4 కంపెనీలు ఉన్నాయి, అదే మా కంపెనీలో 250 కంపెనీలు ఉన్నాయని సభాముఖంగా చెప్తున్నా. మా 200 కంపెనీలు కలిస్తే ఈ కార్పొరేట్ కంపెనీలు గాలిలో కొట్టుకోవద్దు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి నమస్కరించి ఇంత లక్షల మందిని అన్యాయం చేయకపోయినా ముఖ్యమంత్రి గారు మీరు కింది స్థాయి నుంచి వచ్చారు, కింది స్థాయి నుంచి మీరు వచ్చారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ ఇక్కడ మన ఆపరేటర్లు అందరి తరఫున తల వంచి నమస్కారం చేస్తూ మా ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధి చేయడానికి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, మేము అన్నిటికీ సిద్ధం ఉంటాం. కానీ మా ఇండస్ట్రీ మీద టచ్ చేస్తే చూడు, ఇక రేవంత్ రెడ్డి కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశ నాయకుడు కాదు, ఎవరు ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా, మన కులం కేబుల్ కులం, మన కులం కేబుల్ కులం, మన కులం మన కులం మన కులం కేబుల్ కులం, మన కులం ఇంటర్నెట్ కులం. We want justice. 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 అదే విధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ చెప్తున్నా మరొకసారి, మనం కేబుల్ అంటే ఇంటర్నెట్ కేబుల్ అంటే దయచేసి కేబుల్ అంటే మళ్ళా ఈ కేబుల్ ఆపరేటర్ వచ్చి కేబుల్ అనకుండా, కేబుల్ అంటే కేబుల్ ఇంటర్నెట్ కలిస్తేనే కేబుల్. ఇప్పుడు మనం వేరే కాదు కేబుల్. మళ్ళొక్కసారి చెప్తున్నా,
దయచేసి మనకు ఏ కులం అందరు చేతులు లేవు, మన ఏ కులం, మన ఏ కులం, మన ఏ కులం, మన ఏ కులం, మన ఏ కులం. కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ల ఐక్యత. వెంటనే స్పందించాలని కోరుతూ, లేని పక్షంలో 2 days అధ్యక్షునికి సతీష్ గారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి, ఒకవేళ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఇక్కడ ఆల్రెడీ లీడర్ ని రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మాకు మద్దతు తెలుపనికి వచ్చే లీడర్లను అరెస్ట్ చేసినా పర్వాలేదు, మాకు తెలుసు మేము ఏ విధంగా చేసుకోవాలి. ఒక్కవేళ గిట్ట అట్లాంటి పని చేస్తే సతీష్ గారికి కానివ్వండి, స్టేట్ లో వచ్చిన కోటేశ్వర గారికి కానివ్వండి, మన బమ్మి సురేష్ కానివ్వండి, ప్రభాకర్ అన్నకి అన్ని దగ్గర నా నోటి నుంచి మేము చెప్పదలుచుకోలే. రాష్ట్రం మొత్తం, రాష్ట్రం అంటే ఏంటో చూపెడతామని తెలియజేస్తూ అందరికీ అవకాశం ఇస్తారు భయ, సబ్ మిల్కే కरेंगे, అందరికీ అవకాశం ఇస్తారు. కేబుల్ గానీ ఇంటర్నెట్ బంద్ అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి అందరి, ఇక్కడ విచ్చేసిన పెద్ద పెద్దోళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ వచ్చిన ఇంటర్నెట్ లో ఉర్దూలో మన ఓల్సే ఫైన్ భయ్ వచ్చిండో, చార్మినార్ నుంచి పెద్దోళ్ళు వచ్చిండ్రు. అందరికీ मेरे भाई लोग सबको एक को नाम सलाम करके आप सब ओल्ड सिटी के वाले को, अपना लीडरों को, सबको एक को सलाम करते हुए आज ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తున్నాం. కేబుల్ టీవీ అంటే 2 కళ్ళు, కేబుల్ ఆపరేటర్ ఒకరైతే రెండవ ఇంటర్నెట్ ఆపరేటర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ 30 సంవత్సరాల కింద పుట్టిన కేబుల్ వ్యవస్థ ప్రభుత్వ సహకారం లేకుండా ఒక మహాసముద్రం లాగా అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన సౌకర్యాలు అనేక ఉన్నాయి. ఇంటర్నెట్ ని ఇవాళ ప్రపంచంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లిన ఘనత కేబుల్ ఆపరేటర్గా దక్కింది. ప్రభుత్వాన్ని ఇవాళ మనం అడుగుతున్నాం, మేము సొంతంగా ఏర్పరచుకున్న ఈ వ్యవస్థకు మీరు ఏం సహాయం చేశారు? పరిశ్రమలు తీసుకొస్తానని విదేశాలకు వెళ్లి నా తెలంగాణ భూములను వివిధ సంస్థలకు ఇచ్చి 1-2 ఉద్యోగాలు కల్పించి సంఖ్యలు కొట్టుకుంటున్న నాయకులారా, మేం చెప్తున్నాం, మీది పైసా సహకారం లేకుండా ఇవాళ పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ఘనత ఈ కేబుల్ టీవీ ఆపరేటర్లు దక్కుతుందని తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరన్న మాటలని తెలంగాణ ప్రజల గుండెల్లోకి, గూడెల్లోకి, పల్లెల్లోకి, ఇంటింటికి, గుడిసెల్లోకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన ఘనత ఈ కేబుల్ ఆపరేటర్లను తెలియజేస్తున్నాం. అలాంటి కేబుల్ వ్యవస్థ ఒక్కో ఛానల్ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సాక్షి ఛానల్ ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ కేబుల్ ఆపరేటర్లదే. కేసీఆర్ గారి టీ న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ కేబుల్ ఆపరేటర్లదే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను ఎత్తుకో కాంగ్రెస్ జెండా, హత్తుకో గుండెల నిన్న అన్న ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇలా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లోపల కీలకంగా ఉన్న వాక ఎవరై అంటే నా కేబుల్ ఆపరేటర్లు, నా ఇంటర్నెట్ ఆపరేటర్లు. మమ్మల్ని ఇవాళ నువ్వు చేస్తున్నావు, మా మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నావు. మా కేబుల్ అని దింపడం కాదు, మా కుటుంబాల మీద దాడి చేయడం కాదు, మా గొంతులకు వస్తున్నావు. ఈ హైదరాబాద్ నడిపోటున పోళ్ల పక్కన మా నరాలను మీకేస్తున్నావు. ముఖ్యమంత్రి గారు ఇవాళ భట్టి గారికి చెప్తున్నాం, అయ్యా భట్టి గారు, మీరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు? గ్రామీణ నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు. అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారు కరెంటు ఫ్రీ? సన్న బియ్యం ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు వెనుకబడి ఉన్నారు, ప్రజలకు సహాయం చేయాలని. మరి మేమేం చేస్తున్నాం? మేమంతా ఏం చేస్తున్నాం? కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా ఇస్తున్నా ఇంటర్నెట్ ను, ఇవాళ నా కేబుల్ సోదరులు ఏ విధంగా ఇస్తున్నారు ఇంటర్నెట్ ను. మీరు ఇన్ని గంటలు 24 గంటలు పెట్టి పోలీస్ పహారాలు చేసి శాంతి భద్రతను రక్షించలేకున్నా కూడా
ఏ ఒక్క క్షణం ఏ ఒక్క రోజు కూడా మేము నిరసన కార్యక్రమం చేయలేదు. 1 గంట సేపు కూడా కేబుల్ కానీ ఇంటర్నెట్ కానీ బంద్ పెట్టిన ఘనత మాకుంది. ఇవాళ పోలీస్ అధికారులు కూడా సైకిల్ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్లు ఏ రోజు కూడా సైకిల్ చేయలేదు. కానీ ఈ రోజు ఆ సందర్భం వస్తుంది. మా గొంతు నొక్కుతున్నారు. కానీ మేము చేసే పోరాటం మా కోసం కాదు, మేము ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజలకు మేము 24 గంటల సర్వీస్ ఇస్తున్నాం. ఇంటర్నెట్ ఇస్తున్నాం, దాంతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటర్నెట్ ఇస్తున్నాం, దాంతో పరిపాలన సాగుతుంది. ఇంటర్నెట్ ఇస్తున్నాం, చదువుకుంటున్నారు, చదువులు సాగుతున్నాయి. ఇంటర్నెట్ ఇస్తున్నాం, వ్యాపారాలు సాగుతున్నాయి. కేబుల్ టీవీ ఇస్తున్నాం, ప్రజలు ఇళ్లలో సినిమాలు చూస్తున్నారు. కేబుల్ టీవీ ఇస్తున్నాం, విజ్ఞానం పొందుతున్నారు ప్రజలు. కానీ మీరు మాకేమిస్తున్నారు? ప్రభుత్వం మాకేమిస్తుంది? ఇవాళ రోడ్లు వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నారు? రైల్వే ట్రాక్లు వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నారు? ప్రజల కోసం వేస్తున్నారు అంటారా? మరి మేము ఎవరి కోసం చేస్తున్నాం? మేము చేసే సేవ ప్రజల కోసం కాదా? అలాంటప్పుడు మాకెందుకు ఈ శిక్ష? మేము ఏమన్నా కరెంటు ఫ్రీగా అడిగినావా? మాకేమన్నా సబ్సిడీ ఏమన్నా అడిగినావా? ఓ నాయకుడు లోన్లు అంటాడు, ఓ నాయకుడు సబ్సిడీ లోన్లు అంటాడు, ఎస్సీ బంధు, ఆ బంధు, ఈ బంధు అంటున్నారు. మేమేమన్నా మిమ్మల్ని అడిగినామా 1 రూపాయి? మా కష్టంతో భయ్యా, మా పిల్లలకు పెట్టాల్సిన పైసలు, మా కుటుంబానికి పెట్టాల్సిన పైసలు ఈ కేబుల్ టీవీలో పెట్టుబడి పెట్టినాం. ఈ ప్రజల కోసం సేవ చేస్తుంటే మా మీద దాడులు చేస్తారా? ఇన్నాళ్ళు మా సహనాన్ని పరీక్షించిండు. మేము ఐక్యత లేక కాదు, సహనాన్ని పొందినాం, సర్వీస్ ఇవ్వాలనుకున్నాం. కానీ సహనం కోల్పోతే, సర్వీస్ సెక్టర్ లో ఉన్న ప్రజలు తిరగబడితే ఇవాళ మేము మేమే కాదు, మా ప్రజలతో కలిసి చేస్తాం. మీరు విధించే ట్యాక్స్ల వల్ల ఇంటర్నెట్, కేబుల్ టీవీ ధరలు పెరిగి ప్రజలకు భారమయ్యే సందర్భం ఉంది. మేం పోల్ ట్యాక్స్ కట్టమంటున్నాం. ఎందుకు కట్టాలి? నువ్వు కడుతున్నావా? మా ఊర్లలో పోల్ వేస్తున్నావు, మా ఇళ్ళ ముందట పోల్ వేస్తున్నావు. మా ఈ పోల్ల వద్దన అవును కడుతున్నాడా? వాళ్ళు బిల్లులు తీసుకోకుండా, కరెంటు బిల్లులు తీసుకుంటలేరు. అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మన జాగాల్లో పోల్ వేస్తే పైసలు ఎందుకు కట్టారు? కట్టు. బట్టి గారు, మా పోల్లకు, మా జాగాల్లో ఇచ్చిన పోలకు పైసలు కట్టండి. లేదు అంటే పోలను తీసేయండి. అధికారం మీకు ఎక్కడిది? ఎవరు మీరు? మేము ఓట్లేస్తే అధికారం మీకు వచ్చింది. ఆ అధికారంతో, ఆ అధికారంతో మా కేబుల్ టీవీని నిర్మించాలంటే ఇది కాదు, ఇది ఒక్క రోజు కాదు, ఒక్క రాత్రిలో నిర్మించిన వ్యవస్థ కాదు. వేల మంది, లక్షల మంది కుటుంబాల శ్రమని, చెమట చుక్కల్ని ఇవాళ బిల్డప్ చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీని జోలికి వస్తే ఇవాళ నేపాల్లో ఏం జరుగుతుంది? నేపాల్లో ఏం జరుగుతుంది చూడండి. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది ఇంటర్నెట్ జోలికి పోతే. కానీ ఇక్కడ వాళ్ళందరి జోలికి వస్తున్నారు. మీ రోజులు లెక్క పెట్టుకోండి, మమ్మల్ని ఆదరించండి. ప్రజల పక్షాన ఉండడంలో మేము మీ వెంటుంటాం, మీకు అండదండలుగా ఉంటాం. ఏనాడు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేము. మీకు కూడా ఉండాలని మాకు లేదు. మా ప్రజల కోసం మాకు మద్దతు చేయాలని తెలియజేస్తూ, రాష్ట్రం నలుగు నుంచి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మహానగర అసోసియేషన్ కు వారికి కూడా మళ్ళీ చెప్తున్నాం, హైదరాబాద్ లో కట్ అయితే మీది కాదు, రాష్ట్రం మొత్తం కట్ అయినట్టే. ఇక్కడ బట్టే కట్టనేతుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆపరేటర్ మీద పెట్టేదని కూడా తెలియజేస్తూ, మేమంతా ఏ రోజైనా 119 నియోజకవర్గాల లోపల మీకు మద్దతుగా ఉంటామని అసోసియేషన్ మిత్రులకు వేదిక మీద అందరి పక్షాన తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేబుల్, జై కేబుల్. కోటేష్ గారు మంచి మనకు మెసేజ్ ఇచ్చారు, ధన్యవాదాలు. అదేవిధంగా మన మరియు కేబుల్ ఆపరేటర్ల యొక్క ఐక్యతను చాటడానికి ఒక వేదికకి చేసిన పెద్దలు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి.
ఏ ప్రభుత్వం కూడా మన కేబుల్ మిత్రులకు కానీ ఇంటర్నెట్ మిత్రులకు కానీ ఏ సహాయం చేయలేదు, చేయకపోగా మనం కూడా కోరలేదు. మనం స్వయం పాలితోని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి మనం డిక్లేర్ చేసుకొని కుటుంబాల ఆగమైనా కూడా కరోనా విపత్తులో కూడా ప్రపంచం వెళ్ళిపోతుందని చూపించిన ఘనత ఈ యొక్క కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లకే దక్కుతుంది. అది మర్చిపోయి ఇవాళ కేబుల్ ఆపరేటర్ని విస్మరించి ఇవాళ మమ్మల్ని అడగదొక్కాలని చూస్తున్నారు. ఖబర్దారి ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను నేను, మీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, మీ బతుకు ఇంకా 2.5 సంవత్సరాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేయలేకపోగా మరొక కేబుల్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీ మనటే ఒక్కరోజు ఇంటర్నెట్ కానీ కేబుల్ వ్యవస్థని సెక్రటరీకి బంద్ చేశామంటే మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏ రోజు కూడా ఇవాళ కూలీ చేసేటానికి మైక్రోవేవ్ 5 మహిళలు కూడితే ఒక లోన్ ఇస్తున్నారు. సోడా బండి అనుకో లోన్ ఉంది. ఇవాళ అన్ని రకాలుగా ట్యాక్సీలు కడుతూ అన్ని రకాల భారాలు మోస్తూ ప్రభుత్వ భారం కూడా మేమే వస్తున్నాం. ఇవాళ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి మిమ్మల్ని నడిపించేది ఎవరయ్యా అంటే ఒక కేబుల్ టీవీ, ఒక ఇంటర్నెట్ వ్యవస్థనే. దాన్నే మీరు నిర్వీర్యం చేయాలి. మీకు ఏమంటే వచ్చిందయ్యా మా కేబుల్ వైరు? నువ్వు ఇంట్లో వెళ్తే ఏసీలు వేసుకొని అమెరికాలో ఢిల్లీలో ఉండే మోడీతో మాట్లాడాలంటే ఎవడు కావాలి? దగ్గర ఉన్న ఆపరేటర్ కావాలి. ఆపరేటర్ లేకుండా వైరు కట్ చేస్తాంటావు. ఎట్లయితే నీ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఇది వార్నింగే. ఇవాళ మా మిత్రుడు ఏర్పాటు చేసిన ఈ వేదిక ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఇది అతి త్వరలో మీ యొక్క కటింగ్ వ్యవస్థని మీరు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఇది మహాదారుణమే కాదు, ఇది ఊరూరు ఒకటే గంట చాలు. మాకు మీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఒకటే గంట చాలు. సెక్రటేరియట్ అనేది ఒకటి బంద్ అయిందనుకోండి, మీరు ఎక్కడ పోతారో మీకే తెలియదు. అరే గన్మెన్ లేకుండా బయటకు వెళ్ళురా, మీరు సెల్ ఫోన్ లేకుండా బయటకు వెళ్ళురి, నువ్వు ఇంటర్నెట్ లేకుండా బయటకు బతకలేవు. నువ్వు ఇవాళ ఇంట్లో నీ పిల్లలు సీరియల్ చూడలేదు, బతకలేదు. ఏడికి వెళ్ళొస్తుంది? నీ మనవాడికి కార్టూన్ కావాలి. ఎవడు ఇవ్వాలి? కేబుల్ ఆపరేటర్. రాత్రి 12 అయిందంటే నెట్ రావట్లేదు పోయి అంటాడు, సాయంత్రం 6 అయిందంటే కేబుల్ రావట్లేదు పోయి అంటాడు. ఎవరు చేయాలి? మా ప్రాణాలు అర్పించి నా విద్యుత్ షాక్లకు ఎన్నో మరణాలు అయినాయి. విపత్తు వచ్చిందంటే నేను లక్షల రూపాయలు రోడ్డులో పోసి బతుకుతున్నాం. మేము మా బతుకులు ఆగం చేయొద్దు. మా బతుకులు ఆగం చేస్తే ఈ రాజకీయ నాయకులకు బతుకు తెరువు లేకుండా చేసేది మేమే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ యొక్క పదాలని, మీ యొక్క కటింగ్లని మీరు వెనక్కి తీసుకోకపోతే మా నాయకత్వం ఏం చేయాలనేది ఆ కార్యాచరణ మీకు చెప్తుంది. కార్యాచరణ బట్టి ఈరోజు మీరు ఇదే అనుకుంటున్నారు, ఏది పిడికెడు మంది లేరు కదా అనుకుంటున్నారు. ఊరుకొక కేబుల్ ఆపరేటర్ ఉంటాడు మిత్రమా, మీరు మర్చిపోవద్దు. ప్రతి ఊరిలో 1000 జనాభా మినిమం ఉంటుంది. 1000 జనాభాకి ఇబ్బంది కలిగించేది ఎవరయ్యా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఈ వేదిక ద్వారా మీరు అతి తొందరలో మా యొక్క సమస్యల్ని పరిష్కరించి ఇది విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఇది ఖబర్దార్గా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రమా. क्यों हो रहा है? तेलंगाना गवर्नमेंट आने के बाद से हो रहा है। इससे पहले की गवर्नमेंट हम पर जुल्म नहीं करी। 30 साल से ये लोग बड़े लोग जो भी है वो लोग चला रहे। यहाँ पर 25 ईयर्स बोल के एरोनेट था अभी लिखे हुआ, उन्होंने 25 साल से कितनी मेहनत नहीं करे होंगे, कितनी मेहनत। और पॉइनियर की कंपनी है, वह भी है, कितने मेहनत नहीं करे होंगे। आज ये आके पूरे लोगों को रोड पे ला दिए, हमारे लोगों को रोड पर ला दिए। हिंदू मुस्लिम सिख ईसाई भाई जितने भी है पूरे बाहर आके रोड पे आए हुए हैं। क्यों आए हुए? पूरा तेलंगाना बंद करा रहे। क्यों? कितने लाख का नुकसान हो रहा है, कितने हजारों का नुकसान हो रहा है। हर ऑपरेटर इतना परेशान हो रहा है मेरा भाई। हिंदू भाई सबसे ज्यादा परेशान है, मुसलमान भाई भी उतना ही परेशान है। क्यों परेशान है? केबल कटिंग। क्यों? आपके घर में इंटरनेट नहीं है क्या? क्यों आप इंटरनेट यूज नहीं करते क्या? क्यों? ये पूछता हूँ मैं पुलिस वाले भाइयों से, क्यों आप ऑनलाइन नहीं चेक करते रिजल्ट? क्यों? मैं पूछता हूँ पुलिस वाले गवर्नमेंट ऑफिसर से, क्यों आप कंप्लेंट करने में ऑनलाइन सिस्टम में काम किससे करते हैं? क्यों? मेरे भाई पूरा तेलंगाना गवर्नमेंट ये जितना भी भाई है उन सबकी मेहनत से चल रहा है, जितने भी भाई है उन सबकी मेहनत से चल रहा है। क्यों मेरे भाई हमारा नेटवर्क क्यों कट कर रहे हैं? क्यों हमारे पीठ पे लात मार रहे हैं मेरे भाई? क्यों? हमारे बड़े कहाँ है?
हमारे बड़े कहाँ हैं? क्या कर रहे हैं हमारे बड़े? क्यों ऐसा कर रहे हैं? क्यों हमारी पेट पे लात मार रहे हैं? क्यों इतने सब सारे मेरे भाइयों को लात मार रहे हैं? सब यहाँ पर आ चुके हैं। देखो मैंने कहा था चंद्रायन गुट्टे पे एक आवाज लगाऊंगा। पूरे मेरे भाइयों देखो कितने हैं यहाँ सारे, एक ही आवाज पे आए हुए हैं, एक ही आवाज पे आए हुए हैं। क्यों आए? क्यों आए? इनके इन सबके पेट पे लात मार रहे हो, मेरे अकेले के मारो, मैं सहूंगा। इन सब के लिए मत मारो, इन सबको मुझको करो, मैं सहूंगा, लेकिन इन सबको मत करो। क्यों कर रहे हैं? इतने सारे मेरे कंपनी के एम्प्लॉयज है, मैं चलाता हूँ, वो लोग क्या कर रहे हैं? पैदल फाइनल वाले मेरी कंपनी है, क्यों पैदल कर रहे हैं? फाइनल मेरी कंपनी है, आयरन मेरी कंपनी है, ISO को परेशान कर रहे हो। तुम्हारा क्या होगा? वाले वालों को परेशान कर रहे हैं। जितने भी ऑपरेटर्स आए हुए हर जने मेहनत करे तो खाता, हमको कस्टमर का इतना टॉर्चर हो रहा, हम परेशान हो जा रहे हैं। अकबर भाई आप मेरी आवाज सुनो, अकबर भाई मैं आपसे हाथ जोड़ रहा हूँ, अकबर भाई प्लीज मेरा पेट में हाथ मत मारो, जितना भी है सुनो। अकबर भाई देखो कितने पब्लिक आई हुई है, अकबर भाई क्या कर रहे हैं आप? अकबर भाई हाथ जोड़ रहा हूँ, समझो मेरी बात प्लीज। अकबर भाई असद साहब करे 4 बार गया नहीं हुआ, हमारे सलाम भाई को सलाम और फहीम भाई को सलाम है। तो सलाम भाई की इतनी मेहनत है, फहीम भाई की मेहनत है, मेरा भाई सतीश भाई की मेहनत है, फहीम भाई मेरा भाई रात को रात नहीं समझा, 20 मिनट बने तो कट करते, क्यों कट करे? देखो मेरा भाई की हालत, रातों की नींद हराम है, गणेशों से मेरी नींद हराम है भाई की। देखो मेरा भाई फिर भी टाइम निकाल के आता है। वहाँ देखो रेवंत रेड्डी साहब दे रहे हुए, कार्तिक रेड्डी साहब दे रहे हुए, वहाँ एक्स्ट्रा वाईफाई सिराज भाई और नसीर भाई दे रहे हुए, बहुत परेशान है। गोपी भाई है वहाँ कंपनी वाले, इंपोर्टेड परवेज भाई, निजामपुर बैंक वाले, दूसरे जितने भी है मेरे भाई प्लीज प्लीज। ये इसलिए जमा हुए हैं कि ये रेवंत रेड्डी को बताना है सीएम साहब को कि और हमारे डिप्टी सीएम साहब को कि देखो हमारी यूनिटी कितनी है। अगर हम चाहे तो निकल के आपके जितने इलेक्ट्रिकल के जो डिपार्टमेंट्स हैं उनको हम ओवरटेक करके हम दूसरे वायरों को भी काट दे सकते। अगर हमारे साथ अगर धक्का ले देंगे तो हम नहीं छोड़ेंगे और हम आपके जो भी प्लान है उसको मिट्टी में मिला देंगे। और रही हुकूमत की बात, अगर आप हुकूमत करना चाह रहे हैं तो हर एक को लेकर चलो। हर जमाने में हर वक्त पे जो भी सीएम आए इंटरनेट और केबल टीवी वालों को साथ लेके चले, जिसकी वजह से उन लोगों को कामयाबी मिली। लेकिन अगर ऐसा हरकत करेंगे तो आप 2 साल 3 साल के भरोसा नहीं, आप 1 साल में ही हुकूमत गिर जाएंगी। ये केबल ऑपरेटर है जिनका हर एक घर में पहुंचना है और हर एक घर में पहुंचने के बाद एक एक घर में वाईफाई के जरिए से बाप से लेके बेटा बेटी सबको कनेक्शन है। आप गलत फहमी पे है कि हमारे वायर कट जाने के बाद पब्लिक हमारे से कट जाएगी। पब्लिक हमारे साथ दे रही, पब्लिक हमारे साथ है, आप पब्लिक के साथ नहीं है। आप नुकसान उठाएंगे, जो हमसे टकराएगा वो मिट्टी में मिल जाएगा, जो हमसे टकराएगा वो हमसे तो। और हमारे को इंसाफ चाहिए। वी वांट जस्टिस। इंटरनेट और केबल टीवी वाले आप बोलना, वी वांट इंटरनेट और केबल टीवी को जस्टिस चाहिए। वी वांट जस्टिस। और मैं तमाम अपने यूनिटी ऐसी बरकरार रखिए, चाहे वो ओल्ड सिटी के होने दो, न्यू सिटी होने दो, पूरा तेलंगाना होने दो। जब भी मीटिंग लगाए पूरे लोग यहाँ पर जमा होंगे और जब भी जहाँ जरूरत पड़ी जहाँ जरूरत पड़ी, अगर हमारी तादाद इतनी है, आपके इलेक्ट्रिकल लोगों की तादाद 1 2 4 ऑफिसरों को लेकर काम कर रहे हैं, अगर हमारा दिमाग पलट गया तो आपके वैरा भी नहीं रहेंगे। पूरा तेलंगाना अंधेरा में चले जाएगा, अंधेरा हो जाएगा, डार्कनेस आ जाएगा। लिहाजा रेवंत रेड्डी साहब, डीसीएम साहब समझो और आपसे रिक्वेस्ट कर रहे हैं कि आप ये जो हमारे प्रॉब्लम को समझो और हमारे को एक रास्ता बताओ, क्योंकि इंटरनेट यहाँ नहीं पूरी दुनिया में, इंक्लूडिंग मेरे बच्चे यूएस में हैं, वो लोग भी ये बताते हैं कि वहाँ पर भी इंटरनेट जमीन में अंडरग्राउंड वायरों के जरिए से दिया गया और केबल ऑपरेटर चला रहे। बात करने के लिए स्टेज के ऊपर ఇక్కడ నుంచి దారి పక్క నుంచి వెళ్ళే కస్టమర్ వాళ్ళ బాధ చెప్పుకోనికి వచ్చిరన్న
ఇక్కడ మన సికింద్రాబాద్ కబాడీగూడ నుంచి సురేఖ గారు వచ్చారు. వాళ్ళు దారిలో వెళ్తూ మన ప్రాబ్లం ఏంటి అని అంటే మనకు ఇప్పుడు కోవిడ్ లో కూడా వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారు. మరి మేము ఎంత బయటికి వెళ్ళకుండా మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి అంత సర్వీసెస్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏంటి మేము అసలు యాజ్ అ సబ్స్క్రైబర్ మాకు ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్? అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపరేటర్స్ ని పిలుచుకొని కూర్చోబెట్టుకొని అన్ని చూసుకోవాలి. కానీ మాకెందుకండి ఎవ్రీ మంత్ మేము ప్రీపేడ్ చేసుకొని మాకు అసలు యాజ్ ఎ కన్స్యూమర్ మేము ఎందుకు బాధపడాలి? మాకు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంటే పిల్లలకి ఇంటర్నెట్ కానీ అంత ఇబ్బంది అవుతుంది. అసలు ఏంటి ఎందుకు మేము ఎందుకు బాధపడుతున్నాం ఇక్కడ? నాకు ఇవాళ తెలియాలి. అంటే మా బాధ చెప్పడానికి వచ్చాను. ఇవన్నీ చూసేసి ప్రకాశం అని చూసేసి రోజు కేబుల్ కటింగ్స్ కానీ ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ఇంటర్నెట్ సర్ఫింగ్ కానీ అంతా ఇంటర్నెట్ మీద చేసి మన బ్యాంకింగ్ అంతా ఇంటర్నెట్ మీద చేసి ఇవన్నీ చేసుకున్నాక కూడా మళ్ళీ ఎందుకు ఈ కటింగ్స్ అనేది జరుగుతున్నాయని అడుగుతున్నాను నేను. దీనివల్ల చాలా మంది జాబ్స్ కూడా పోతున్నాయి. ఎందుకని అంటే ఇప్పుడు ఈ కటింగ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా లేదు అసలుకి. ఇక్కడ ఏం చెప్పుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు అసలుకి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు దీనికి సొల్యూషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను గవర్నమెంట్ కి చాలా ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కటింగ్స్ ఆపేసేసి మాకు న్యాయం జరిగించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఒక్కసారి మన నినాదం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పోవాలి. మనం ఇచ్చే ఈ గర్జన రేవంత్ రెడ్డి గారు వెంటనే కళ్ళు తెరిచి మనం చేసే పోరాటానికి మద్దతు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్తుందో కళ్ళు తెరిచి వెంటనే మన న్యాయమైన పోరాటానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మనం ఒక్కసారి గర్జిద్దామా అన్న? కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ కటింగ్లను ప్రభుత్వం ఉండి వైఖరి కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. చాలా బాగుందన్న. ఇదే ఉద్దేశంతో ఈరోజు పొద్దున్న నుంచి వర్షం పడ్డా కానీ ఇక్కడి నుంచి కదలని నా అన్నలకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న FACO బ్యాకో ప్రెసిడెంట్ సతీష్ బాబు అన్నకు, వేదిక మీద ఉన్న సభ్యులకు, అదేవిధంగా పోరాటం చేస్తున్న నా అన్నలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు. అన్నా, ఇది న్యాయమైన పోరాటం. ఈ పోరాటం కోసం భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పంపించిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా ఇక్కడికి నేను వచ్చిన ఈ న్యాయమైన కోరికను, ఈ న్యాయమైన పద్ధతి కోసం మేము కూడా మీతో పోరాటం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కేబుల్ ఆపరేటర్ అంటే అదేవిధంగా ఇక్కడ చేసే యువకులకు దయచేసి అన్న 2 నిమిషాలు మాట్లాడకండి. మన విషయాలు ఏందో అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుదాం, ముఖ్యమంత్రి గారికి చెప్పుదాం. మన వెనుకనే పోలీస్ బృందం ఉంది. పోలీసులు వచ్చినా భయపడేది లేదు. చేస్తే అరెస్ట్ చేస్తుండొచ్చు. అరెస్టుకు సిద్ధమై మనం జైలుకు పోదామా? నేను కూడా వస్తే జైలుకు పోదామా? గట్టి చెప్పాలి, జైలుకైనా సిద్ధం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక 2 నిమిషాలు
మన విషయం మాట్లాడదాం. పత్రికా సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది సామాన్య ఉద్యమం కాదు, ఇది సామాన్య ఓన్లీ వైర్లు కట్ చేసినట్టు మన జీవితాలు కట్ చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊకో. మేము దీంట్లో చాలా విలువైన, చాలా బలమైన యజ్ఞం లాంటి చేసే ఒక సంకల్పం ఉంది అన్న. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కేబుల్ను మొత్తం కూడా కట్ చేస్తున్నారు. ఒకసారి నేను ముషీరాబాద్లో కేబుల్ కట్ చేస్తుంటే వాళ్ళని అధికారులను అడిగిన, ఏమన్నా కేబుల్ కట్ చేస్తున్నారు, మా ఇంట్లో ఇంటర్నెట్ వస్తలేదు, మా ఇంట్లో మా పిల్లలు చదువుకుంటోళ్ళు సిస్టమ్ మీద చదువుకుంటే వాళ్ళు ఉన్నారు, తర్వాత మా కొడుకులు బిడ్డలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో నెట్లా, మరి వాళ్ళ జీవితాలు ఎట్లా కావాలి, ఇంటర్నెట్ లేకపోతే మేము ఎట్లా పని చేయగలుగుతామని చెప్పేసి డాడీ మాకు ఇంట్లో ఇంటర్నెట్ వస్తలేదని అడుగుతారు. నేను వాళ్ళని అడిగినా కట్ చేసేవాళ్ళను, ఏమైందా మీరు కేబుల్ కట్ చేస్తున్నారు, ఎందుకు కట్ చేస్తున్నారు అంటే మాకు ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వం మాకు కేబుల్ కట్ చేయమని చెప్పింది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండని ఇంకెటువంటి కనెక్షన్ ఉండని ప్రభుత్వం చెప్పింది చేస్తామంటున్నారు. అధికారులు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా? 1,50,000 మంది నిరుద్యోగులైతారనేది తెలియదా ఈ ప్రభుత్వానికి? 5 లక్షల మంది నిరుద్యోగులైతారని తెలియదా ఈ ప్రభుత్వానికి? కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ నడవదు, కేబుల్ లేకపోతే ఉద్యోగాలు, ఈ 5 లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి. కేబుల్ లేకపోతే, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆన్లైన్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కేబుల్ నెట్వర్క్ లేకపోతే అన్ని రకాలుగా మనకి ఇబ్బంది అవుతుంది. మరి ఈ విధంగా ఇబ్బంది చేయడం ప్రభుత్వానికి అవసరమా? కావాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని అందరినీ కూడా కావాలని రోడ్డు మీద తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ నెట్ కనెక్షన్ చేయకుండా అండర్ గ్రౌండ్ లో సిస్టంతో తయారు చేసిన దానికి కేబుల్ నెట్ కనెక్షన్ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలోనేమో మంచిగా కేబుల్ వర్క్ నడుస్తుంది, కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి పెద్ద దరిద్రం మొదలైంది. ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 5 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆల్టర్నేట్ ఉన్నది, కేబుల్ కనెక్షన్ కట్ చేయడమే కాదు, అంతకన్నా ముందే కేబుల్ని అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకుపోయే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా వెంటనే ఎక్కడ చూసు కొన్ని లక్షల ఎకరాలు వైర్లు కట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఈరోజు ఇంతమంది దాదాపు 1,000-1,500 మంది నిరుద్యోగులంతా కూడా వీడొచ్చి కూర్చుంటే ప్రభుత్వానికి అసలు కనిపిస్తలేదా? ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేల మంది ఈరోజు రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని కంచాలి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాము, లేదా డిమాండ్ చేస్తా ఉన్నాము, వెంటనే కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ డిమాండ్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము కోరుతున్నాము. సోదరులారా, ఈరోజు ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఇది ప్రభుత్వం గమనించాలి. ఈ ఒక్కరోజు ఇక్కడ ధర్నా చేసిపోతామనేది కాదు, మన డిమాండ్ సాధన జరిగేదాకా, మన డిమాండ్లు అమలు చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి అడుగుతూనే ఉంటామని చెప్పేసి సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మీ అందరు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం యూనిటీగా ఉండాలి. ముందు మనం యూనిటీగా ఉండాలి. మనం యూనిటీగా లేకపోతే మనకు ఈ ప్రభుత్వం చిచ్చు పెడుతుంది. కొంతమంది కేబుల్ ఆపరేటర్లను పక్కకు జరుపుతుంది, కొంతమంది కేబుల్ను సంబంధించిన నడిపించే యాజమాన్యాన్ని పక్క జరుపుతుంది,
ఇంటర్నెట్ రాకున్నా కానీ పక్క చెప్తుంది. అయినా కానీ మనం మొక్కవోని ధైర్యంతో మనమందరం కూడా తప్పనిసరిగా యూనిటీగా ఐక్యతగా ఉండి రాబో రోజులలో పెద్ద ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. దానికి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, వారు సుప్రీంకోర్టు అడ్వకేటు, మనకున్న సమస్యలు కూడా ప్రభుత్వంతో కాకపోతే మేము కోర్టు ద్వారా కూడా తీసుకోవడానికి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నాము. సోదరులారా, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇక్కడికి వచ్చిన, నేను కూడా ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న, సుప్రీంకోర్టులో నేను కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నా. మీ కోరికలన్నీ, మీ డిమాండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక 24 గంటలు లేదా 48 గంటలలో తీర్చకపోతే ఇదే విషయాన్ని రాబో రోజులలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసి మనకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి అందరూ కూడా గంటపడంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చివరిగా మనమందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి. 1000 మంది, 5 లక్షల మంది అంటే 5 లక్షల మంది ఇంటూ ఒక నలుగురు అంటే దాదాపు 20 లక్షల మంది కుటుంబాలతో కలిపితే ఇంతమంది రోడ్డు మీదకి పోతే ఈ ఉద్యమాన్ని ఆపగలుగుతారా? ప్రభుత్వం ఆపగలుగుతుందా? ప్రభుత్వం ఆపగలుగుతుందా మన ఉద్యమాన్ని? ఆపలేదు. కాబట్టి ఈ ఉద్యమము మన డిమాండ్స్ సాధించడానికి అందరం కూడా కష్టపడి ఈ ఉద్యమం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి అందరం కూడా ఒకసారి చేతులు పెట్టి పైకి లేవట్టి మన ఉద్యమ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మనం అందరం కూడా ఒక్కసారి ఒక్కసారి మనం అందరం కూడా కెమెరా అన్నలారా ఒక్కసారి మా గలాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించండి. We want జై ఫేకో, సతీష్ బాబు గారి నాయకత్వం, కేబుల్ ఆపరేటర్ల నాయకత్వం, కేబుల్ వర్కర్స్ల నాయకత్వం. మాకు భారతీయ జనతా పార్టీకి ఈ ఉద్యమంలో అవకాశం ఇచ్చినందుకు గాను మీ అందరికి కూడా, ఇక్కడికి విచ్చేసిన మా సోదరుల సోదరిమణులందరికీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికి కూడా, సతీష్ బాబు అన్నకు కూడా అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనకు సతీష్ బాబు గారు మనకు చెప్పడం జరిగింది. సో మన ఎల్సీఓ గ్రూప్లో ఉన్నటువంటి ఆపరేటర్లు అందరినీ గైడ్ చేసుకొని వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఆపరేటర్లు అందరినీ ధర్నాకు రావాల్సిందిగా పిలుపునివ్వడంతో ఎక్కువ మంది రావడం జరిగింది. మన యొక్క ఆపరేటర్లు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆపరేటర్లు, నేను కేబుల్ భాషలో మాత్రమే మాట్లాడతా. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆపరేటర్ సింగిల్ కోర్ ఫైబర్ కాదు, వివిధ జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆపరేటర్లు అందరూ కలిసి మల్టిపుల్ కోర్గా మారుదాం. మనం అందరం మల్టిపుల్ కోర్గా మారుదాం. ఒక్క కోర్ ఫైబర్ కనుక కట్ చేస్తే వివిధ జిల్లాల నుంచి రింగులుగా మారుదాం. మన యొక్క పోర్ అనేది రింగులుగా మారాలి. ఒక్క హైదరాబాద్ ఒక్కటే కాదు, ఎక్కడ కటింగ్ జరిగినా సరే మనం అందరం కలిసి మల్టిపుల్ కోర్గా మారాలి. మనకి ఏదైనా సమస్య అనే ఈవెంట్ వస్తే ఓటీడీఆర్గా ఆపరేటర్లు మారాలి. ఏ విధంగా మారాలి? ఓటీడీఆర్గా మారాలి. కావున ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనం సమస్యను సాల్వ్ చేసుకోవడానికి అందరూ మనం ఖచ్చితంగా మన యొక్క యూనిటీని మర్చిపోతున్నాం. ఆపరేటర్లు అందరం మన యొక్క బలం ఏంటంటే మన యొక్క యూనిటీ. మన యొక్క బలం అనేది మన యూనిటీని మర్చిపోవడం వల్లనే కార్పొరేట్ శక్తులు మన యొక్క కేబుల్ రంగాన్ని తమ యొక్క గుత్తాధిపత్యానికి తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అటువంటి కుట్రల్ని మనం భంగం చేయాలంటే మనం అందరం కలిసి యూనిటీగా, ఐక్యమత్యంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆపరేటర్లు అందరం కలిసి ఉద్యమాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా అందరం కలిసి సమిష్టిగా పోరు చేయడం వల్ల మాత్రమే మనం ఈ యొక్క కేబుల్ కటింగ్ను ఆపగలం. కావున ప్రతి ఒక్కరూ ఆపరేటర్లు అందరూ ప్రతి జిల్లాల వారీగా, మండలాల వారీగా మనందరం సమస్యను సొల్యూషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరం రాష్ట్ర స్థాయి లోపల ఇచ్చినటువంటి పిలుపుకు మీ అందరం రెడీగా ఉంటాం.
మేము ప్రతిరోజు టెలిగ్రామ్ గ్రూపులో ప్రతి సమస్య గురించి చర్చలు చేస్తూ ఉంటాం. కావున ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ లేని వాళ్ళు సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు జాయిన్ కావాలని, ఈ కేబుల్ కటింగ్ అనేది ఆపడం కోసం ఏం చేయాలనేటువంటిది సతీష్ బాబు చెప్పినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని, ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది, కానీ వినోదం ఇవ్వట్లేదు. వినోదాన్ని ఇచ్చేటువంటి ఏకైకటువంటి రంగం మాత్రం మన కేబుల్ రంగం మాత్రమే. ఎటువంటి సమస్య లేకుండా మన వినోదాన్ని ఇస్తున్నటువంటి ఒక ఆపరేటర్ మాత్రమే. దయచేసి మన ఆపరేటర్లందరూ ఐక్యంగా ఉండి ఈ కేబుల్ రంగాన్ని కాపాడుకోవాలి. సో సతీష్ బాబు గారికి మన యొక్క అన్ని జిల్లాల పరంగా తెలంగాణలో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆపరేటర్లందరూ సంఘీభావంగా ఈరోజు రావడం జరిగింది. హైదరాబాద్లో జరిగినంత మాత్రాన మనకు సంబంధం లేదని అనుకోవద్దు. సో ఇది రాష్ట్రం లోపల జరిగేటువంటి కేబుల్ అనేది మన కులం ఒకటి కేబుల్ మాత్రమే, మన భవిష్యత్తు మన కేబుల్. సో మన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆపరేటర్లందరూ సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా పోరు చేయాలంటే ఆ విధంగా పోరు చేయాలి. సో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ఆపరేటరు మండలాల నుంచి అందరం కలిసి సమిష్టిగా అవసరమైతే మౌన దీక్ష చేద్దాం, మండలాల వారీగా చేద్దాం, జిల్లా ముట్టడి చేద్దాం. అవసరమైతే ఏం చేయాలన్నా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో జరుగుతున్న కేబుల్ కటింగ్కు ఒక్కటే అని చెప్పి మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. రూరల్లో ఉన్నటువంటి ఆపరేటర్లు, అర్బన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జిల్లాల వారీగా మీకు మద్దతు ఇవ్వడానికి మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీకు సదా అన్ని వేళలా ముందుంటుంది. మీకు ఏ పోరు చేయాలన్నా ఆపరేటర్లు అందరూ కలిసి సంయుక్తంగా యూనిటీగా మేమందరం కలిసి మీకు ఖచ్చితంగా ప్రతి పోరుకు మీకు మద్దతుగా నిలుస్తాం. ఇప్పుడు దీన్ని నిలవడం కాదు, ఈ పోరు కేబుల్ కటింగ్ ఆపేంత వరకు మీకు ఖచ్చితంగా పోరు అనేది మనం అందరం కలిసి చేయాలి. మన యొక్క ఐక్యమత్యమే మన యొక్క ఈ కటింగ్స్ ఆపేటువంటి శక్తి మాత్రమే. కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ముందుకు పోవాలని, మనం కేబుల్ కటింగ్ ఆపేంత వరకు ఈ ఉద్యమ పోరును ఆపొద్దు అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కేబుల్ ఆపరేటర్ నేను 50 రూపాయల నుంచి కేబుల్ ఇచ్చాను. అప్పుడు ఈటీవీ కూడా రాలేదు. తర్వాత జమినీ ఒకటే ఉండే, సినిమాలు వేసాం వాళ్ళ వీడియోలో. అక్కడ నుంచి ఇప్పటి వరకు మేము ఈ ఫీల్డ్లో ఉంటే ఈరోజు తొక్కకుండా వచ్చిన రేవంత్ రెడ్డి గారు మనల్ని కూడా తొక్కుతా అంటున్నాడు. మరి తొక్కనిద్దామా? ఆయన ఎవరు తొక్కుంటూ వచ్చాడు? మనని తొక్కనీకి వచ్చాడా? మరి ఇంతకుముందు నా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు అన్న మాకు ప్రాబ్లం వచ్చిందని 2010లో చెప్తే సీఎం గారు తీసుకెళ్లారు. నన్ను విఎస్ఆర్ గారిని తీసుకెళ్తే సీఎం గారు మాకు సానుకూల స్పందించి ఆ రోజు కుత్బుల్లాపూర్ నుంచి టోటల్ ఈ తెలంగాణలో సింగిల్ పేమెంట్ చేశాం. అంటే అప్పుడు 5 ఎంఎస్ఓలు ఉండే, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. అవన్నీ మనకు పేమెంట్ పరంగా ఇబ్బంది పెడుతుంటే మనం సింగిల్ పేమెంట్ చేసాం కుత్బుల్లాపూర్ నుంచే. ఇదే ఆదర్శంగా తీసుకొని 2 ఇయర్స్లో అందరూ స్టేట్ మొత్తం సింగిల్ పేమెంట్ చేశారు. సింగిల్ పేమెంట్ అంటే పేమెంట్ ప్రతి ఆపరేటర్, మా దగ్గర 70 మంది ఆపరేటర్ ఉంటారు. వచ్చి వాళ్ళు 30 తారీఖు నాడు అడిషనల్ బిల్లు కడతారు. బిల్లు రేటు పెరగకుండా ఆపాము. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. తర్వాత మన గవర్నమెంట్ కేసీఆర్ వచ్చారు. వాళ్ళు కూడా పోల్ ట్యాక్స్ కట్టాలంటే నాయన నరసింహారెడ్డి గారు మన ఆపరేటర్, ఆయన ఓపెనిషర్ ఉండే, మేము హరిగౌడ్ గారు విఎస్ఆర్ వెళ్ళి మాట్లాడితే ఆయన సీఎం గారికి కల్పించి, సార్ వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు, మనం ఉద్యమంలో చేసిన అన్ని ప్రజలకి వెళ్ళిందంటే కేబుల్ ఆపరేటర్ అంటే కేసీఆర్ గారు ఒకటే మాటతో చెప్పారు, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు కూడా మనకు సహకరించారు. మీకేమన్నా కావాలంటే నేను ఫండింగ్ చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు, మనం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుంటే మళ్ళీ తొక్కుకుంటా మనమే ట్యాక్స్ వసూలు చేస్తూ మనం జిఎస్టీ లేకుండే డిజిటలైజేషన్ కి సపోర్ట్ చేశాం. 2019లో డిజిటలైజేషన్ అయితే దాన్ని సపోర్ట్ చేశాం. ఇంటింటికి సెటప్ బాక్సులు పెట్టాం 1500 రూపాయలు పెట్టి. ఆ బాక్స్ డబ్బులు ఎవరు ఇస్తారు? ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తుందా? రోడ్ల మీద కోట్ల రూపాయల వైర్ ఉన్నది, ఇవన్నీ కట్ చేస్తున్నారు. ఎవరు ఇస్తారు? ఉపాధి కల్పిస్తారు, వచ్చి ఉపాధి లేకుండా చేస్తున్నావు. హైడ్రా అని రియల్ ఎస్టేట్ డబ్బులు ఇస్తావు, కేబుల్ ఆపరేటర్లు కట్ చేసి. అంటే నువ్వు వచ్చింది మమ్మల్ని ఇబ్బంది పెట్టనిక. మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మా ఎంప్లాయ్మెంట్ లేకుండా అంటే రోడ్డు మీద పడేస్తే నేను దేశాన్ని మేము 5 రూపాయల భోజనం చేయాలా, లేకుంటే రోడ్డు మీద పింఛన్ అడుకోవాలా? రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఆలోచించాలి. మీరు గవర్నమెంట్ తొక్కుకుంటూ వచ్చింది, ఎవరు తొక్కుంటూ వచ్చారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని కాపాడండి. కాపాడితేనే మీకు గవర్నమెంట్ ఉంటుంది. లేకుంటే చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ప్రతి ఒక్క ఆపరేటరు ఊరూరుకు తిరిగి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మేము విన్నపంగా
సంవత్సరంన్నర నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం, కాలు మొక్తా అని చెప్పాం, దండం పెట్టాం, అయినా కూడా మీరు స్పందించట్లేదు. సీఎండీ గారిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో నక్సలైట్ల మీద దాడి చేస్తున్నట్టు. ఏంటంటే మీరు దొంగలమా, నక్సలైట్లమా? మేమేమన్నా వైర్లు వేసుకొని వ్యాపారం చేసుకుంటాం సొంతగా. మేమే ఊళ్ళకి వెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఈ హైదరాబాద్కి వస్తున్నాం కదా. మా బతుకి మీరు సపోర్ట్ చేయవలసింది పోయి మీరు ఆ ముషాబును చెప్పి ఆయన పాకిస్తాన్ ముషాబ్ లాక మా వైర్లు కట్ చేపిస్తే ఆయన వాయిస్ విన్నారా? మీరు కట్ చేసేయండి, ఫోన్ వైర్ ఉండద్దు. ఎవరైనా జాగ్రయ్యా, ఇది కట్ చేసి ఆపరేటర్ ఏడికి పోవాలి. నిన్న ఒక ఆపరేటర్ జీడివాడలో పెట్రోల్ వస్తున్నాడు, దాంట్లో फोन వచ్చి లాఠీ చార్జ్. मीडिया से रिक्वेस्ट है आप लोग रोड पे मत आओ, रिकॉर्डिंग करने अंदर जाओ. मीडिया वाले प्लीज थोड़ा अंदर जाओ आप लोग. मीडिया प्लीज रोड पे मत आओ, आप लोग अंदर जाओ. मीडिया वाले अंदर जाओ, थोड़ा अंदर जाओ आप लोग. पूरा रोड पे ट्रैफिक जाम हो रहा. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మీరు 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 ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే వీళ్ళని తొక్కడం కాదు. రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయండి. మేము ఏం చేయాలో చెప్పండి. సింగిల్ ఫైబర్ వేయండి. మేము రెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాం, మేము పే చేస్తాం. మీరేదో ఎయిర్టెల్కి జియోకి కుమ్ముక్కాయి మమ్మల్ని ఇచ్చేస్తాం. మా వైర్లకు ఏమొచ్చింది? ఎయిర్టెల్ జియో వైర్లకు మినాయింపు ఎందుకు ఇస్తారు? అవి ఫోన్లకు లేవా? అవెందుకు కట్ చేయరు? అంటే వాళ్ళకు మీరు కొమ్ము కాస్తున్నారా? దయచేసి మీరు గమనించాలి. మాకు మీ మీద కోపం కాదు, మా ఆవేశం ఆపరేటర్లది. మా ఆపరేటర్లు ఎవరికి ఏమైనా ఈ ప్రభుత్వం కంపల్సరిగా బాధ్యత వహించాలి. దానికి ఖచ్చితంగా రుణం చెల్లిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వడ్డీతో సహా వసూలు చేస్తారు. మీరు గమనించండి రేవంత్ రెడ్డి గారు. మాకు మీ గవర్నమెంట్ వచ్చింది ఓకే, మాకేం బాధ లేదు రేవంత్ రెడ్డి గారు. కానీ మా ఆపరేటర్లను మీరు కాపాడుతూనే మీరు ఈరోజు అధికారంలో ఉంటారు. లేదంటే మీరు గద్దె దిగుడు గ్యారంటీ చెప్తున్నాను. ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఊళ్ళలోకి వస్తాడు, సర్పంచ్ ఎట్లా గెలుస్తారో మనం చూద్దాం. మన సత్తా అయినా చూపిద్దాం. ఒక్కరోజు సెట్ డౌన్ చేద్దాం. ఎంఎస్ వాళ్ళందరూ, కేబుల్ ఆపరేటర్లు, ఐఎస్పీలు, ఇంటర్నెట్ బంద్ చేద్దాం. ఒక్క రోజు బంద్ చేస్తే ఆయన హైదరాబాద్ తెలుస్తుంది. సచివాలయానికి 2 గంటలు ఇంటర్నెట్ లేకపోతే చచ్చిపోయినాడు. అది మరి మా ఇళ్ళలో లేకపోతే మా పిల్లలు ఎట్లా చదువుకుంటారు? మా పిల్లలు భవిష్యత్తు ఏంది? ఒక ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటే నెట్ పోతే ఆయన జాబ్ పోయింది. నువ్వు ఇస్తావా? నువ్వు జాబ్ ఇవ్వనోడివి, నువ్వు జాబ్ మీకే అధికారం మీకెక్కడిది? దయచేసి ఆపరేటర్లందరూ మనం యూనిటీగా ఉంటేనే ఈ పోరాటంలో గెలుస్తాం. చాలా ధన్యవాదాలు. మీ ఇంతమంది వచ్చారు కాబట్టి మీ అందరికీ పాదాభివందనాలు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీ అందరికి ధన్యవాదాలు. మన సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో, మనం ఫ్యాక్ ఆధ్వర్యంలో ముందుకెళ్దాం. ఒకటే కులం మనది, ఒకటే పార్టీ. మన పార్టీ కేబుల్ పార్టీ, మన కులం కేబుల్ కులం. కేబుల్ కులం ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. ఈ అవకాశం ఇచ్చిన సతీష్ బాబు గారికి ధన్యవాదాలు. మన ఈ వైర్ల వల్ల, కరెంటు వైర్ల వల్ల ప్రమాదం కోల్పోవడం జరిగింది. 2 నిమిషాలు. జై ఫ్యాకో, జై ఫాకో, జై ఫ్యాకో, జై ఫాకో, జై ఫ్యాకో. అరే గట్టిగానే అంత తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు తెలంగాణ నలుమూలల నుండి విచ్చేసినటువంటి కేబుల్ ఆపరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సతీష్ బాబు గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సలాం గారు, మరో వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ గారు, జనరల్ సెక్రటరీ అరవింద్ గారు, ఇంకా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తెలంగాణ నలుమూల నుండి వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా రాజు గారికి పేరు పేరున హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, సదానంద్ గారు అని చెప్పాను. పాత కేబుల్ ఆపరేటర్ అంటే అడిగిన నేను, ఎవరు పెద్ద మనిషి అంటే పాత కేబుల్ ఆపరేటర్ అని చెప్పిండ్రు. 30 ఇయర్ ఇండస్ట్రీ. అందుకే కడుపుల బాధ అంతా వెళ్ళగెక్కి
ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పినారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది 2023 ఎన్నికల్లో మేము ప్రజాపాలన అందిస్తాం, పారదర్శకమైన పాలన అందిస్తాం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, గతంలో ఉన్నదంతా నియంత్రిత ప్రభుత్వం, మాదంతా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పని అనేక వాగ్దానాలు చేసి మనందరినీ నమ్మించి మన ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ సెక్రటేరియట్లో కూర్చొని తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ మీద రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ ఈ దాష్టికానికి పాల్పడతా ఉన్నారు. మనం మన పల్లెల్లో, పట్టణంలో కానీ పల్లెల్లో కానీ మనం కేబుల్ ఆపరేటర్స్నే కాదు, సమాజ అభివృద్ధి కోసం, సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, సమాజానికి విఘ్నత అందించడం కోసం మనం కేబుల్ ఆపరేటర్స్గా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మనం చేసే పని డైరెక్ట్గా సమాజ హితం కోసమే. దాదాపు 5 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఆధారపడ్డటువంటి ఒక కేబుల్ పరిశ్రమను, వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ నడి రోడ్డు మీద పడేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. సిగ్గు ఇది. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద మనిషి మాట్లాడిన మాటల నుండి ఈ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని రకాలైనటువంటి ఒక అపవాదులను మూటగట్టుకున్నది. ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు? టెలివిజన్. ఆ టెలివిజన్ ఇళ్లలో మోగాలంటే ఎవరు? ఈ కేబుల్ ఆపరేటర్లు. కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు, అవినీతి, ఈ మోసం, ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియొద్దు అంటే కేబుల్లు కత్తిరిస్తే టీవీలు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు. కాబట్టి ఇలా దాష్టికాలన్నీ కనబడవు అని చెప్పని ఒక కుట్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒక చిన్న అంటలేదు నేను చిన్న అంటలేదు. మనుషుల ప్రాణాలు పోవడం, యాక్సిడెంట్లు జరగడం బాధాకరం. మానవత్వంతో మనం అందరం కూడా సభ్య సమాజం ఖండిస్తాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అత్త మీద కోపం తుత్త మీద తీస్తారంటారు. ఐడియా ఉంది కదా? అత్త మీద కోపం తుత్త మీద. అరే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పని మీరు చక్కగా చేయక, మీరు షార్ట్ సర్క్యూట్లు కాకుండా, మీరు మొత్తం కూడా ప్రాపర్ చెక్స్ చేసుకోకుండా, ఇన్స్పెక్షన్ చేసుకోకుండా జరిగిన ప్రమాదానికి పరోక్షంగా మీరు కారకులై గంట పెద్ద ర్యాలీలు పోతున్నాయని తెలిసిన తర్వాత కూడా అక్కడ లైన్ మెన్ మిగతా సంబంధిత అధికారులు చేసుకోకుండా ప్రమాదానికి కారకులై ఆ మొత్తం ప్రమాదానికి అంతా కారణం కేబుల్ ఆపరేటర్లు అన్నట్టుగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కటింగ్లకు, ఇవాళ దుర్మార్గమైన కటింగ్లకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా మోసం. ఇది మోసం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్. మనుషుల ప్రాణాలను కాపాడాలా. ర్యాలీలు పోయినా లేకపోతే జనాలు పోయినా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా, ఎలక్ట్రిక్ స్తంభాలలో కరెంట్ సరిగ్గా ఉందా లేదా, షార్ట్ సర్క్యూట్లు ఆగకుండా ఉంటాయా, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉన్నది. దానికి అందరం కూడా సహకరిస్తాం. కానీ నీ వైఫల్యాన్ని, నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేబుల్ ఆపరేటర్లను బలిపశువులుగా చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టేందుకోసం ఇవాళ చేపడుతున్న ఒక దుర్మార్గమైన చర్య. రెండోది, ఇంతకుముందు సదానంద్ గారు మంచి ముచ్చట చెప్పింది. ఇంకా ఎయిర్టెల్ ఎందుకు కట్ చేస్తలేరా, మరి మాదే ఎందుకు కట్ చేస్తున్నారండి? ఎందుకు కట్ చేస్తారండి? అలాది మీరు కూడా అమాయకులు ఉన్నారు. మీరేమైనా డబ్బు సంతులు ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు కదా? ఇస్తారా? గట్టిగా చెప్పారా? అందరే ఇస్తారా? మీరు ఇయ్యరు. మరి ఇయ్యనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు. మరి ఉన్నా కానీ ఇయ్యరు. ఎందుకు ఇస్తాం? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సంచులు ఇచ్చిన కేబుల్ కత్తిరింపు కావు, సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పేద వర్గాలే. ఇవాళ కేబుల్ ఆపరేటర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బండ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, చట్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగిన పౌరులు. ఇవాళ మీరు లంచాలు ఇచ్చేటువంటి ఒక ఎయిర్టెల్లో, లేకపోతే జియోలో, లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు. కానీ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు, పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఇవాళ అన్యాయం చేసే విధంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అన్ని కట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒక పాలసీ ఉంటుంది.
ఒకవేళ కేబుల్స్ తీసివేయాలంటే కూడా నోటీస్ ఇవ్వాలా. మీలో ఎవరికైనా నోటీసులు వచ్చినాయా? గట్టిగా చెప్పురే, నోటీసులు వచ్చినాయా? సిగ్గు ఏమైనా బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా ఈ ప్రభుత్వానికి? నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా. కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నా. నేను ఆ పోల్ను వాడుతున్నందుకు నేను ఫీజులు కడుతున్నా. ఇవాళ కేబుల్ని కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా. ఇది ప్రజాస్వామ్య సూత్రం, రాజ్యాంగ సూత్రం. ఇది భారత రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ని కత్తిరించేట్టుగా పాల్పడతా ఉన్నారు. ఇది దుర్మార్గం. కేవలం అవినీతిలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇటువంటి సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఇన్ని లక్షల మంది పేదలను పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ముక్త ఖండంతో మనం అందరం కూడా ఖండిద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ పోరాటానికైనా నేను అన్న చెప్తాను మంచి ముచ్చట. ఇంకొక ముచ్చట, అరే మీరు టైం ఇవ్వమంటే ఇస్తలేరు. ఒక వారం రోజులు టైం ఇరి, 10 రోజులు టైం ఇరి, మేము అండర్ గ్రౌండ్ డక్టింగ్ ఇవ్వాలి. వాడు డక్టింగ్ ఇస్తలేడు. జియో వాడికి ఇస్తే నువ్వు, ఎయిర్టెల్ వాడికి ఇస్తే మరి మాకెందుకు పేదోళ్ళకి ఇస్తలేవు అంటే సమాధానం లేకుండా, ఇది పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి డబ్బున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇవాళ ఈ కేబుల్ ఆపరేటర్ల జీవితాలను చిత్రం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఏమాత్రమైనా మానవత్వం ఉన్నా అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలతో గనక పనిచేస్తున్నారు అనేటువంటి ఒక విశ్వాసం ఉంటే ఈ రోజు ఈ కేబుల్ ఆపరేటర్స్ తరపు నుండి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. GOMS 2 19 ఫిబ్రవరి 2021 నాడు వచ్చిన ఈ జియోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బట్టి విక్రమార్క ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం అట్లాగే ముందుకెళ్తుంది అని చెప్పని తెలియజేస్తూ, మీ పక్షాన వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారా? ఈ మాట విన్నారా ఎప్పుడన్నా ఊళ్ళలా? వినాశకాలే విపరీత బుద్ధి. ఇంతకుముందు సదానంద్ గారు అన్నారు కదా, రా బిడ్డ రా స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లొస్తావో చూసుకుంటా, రా బిడ్డ రా నీ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు వచ్చి ఎట్లడుగుతావు, పల్లెల్లో నీ కర్రు కాల్చి వాత పెడతా అని. మీరు కర్రు కాల్చుడు సిద్ధం చేయరి, ఎక్కడొస్తే అక్కడ వాళ్ళని గల్లాలు బట్టి అడుగురి. తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళందరి దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి వినతి పత్రాలు కూడా సమర్పిస్తాం. మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు సతీష్ బాబు గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, సలాం గారికి, కరుణాకర్ గారికి, అరవింద్ గారికి, రాజు గారికి, ఇంకా అందరికి కూడా, హరి గారికి, అందరికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. నశించాలి రేవంత్ రెడ్డి దుర్మార్గం, నశించాలి, నశించాలి రేవంత్ రెడ్డి దుర్మార్గం, నశించాలి, నశించాలి రేవంత్ రెడ్డి దుర్మార్గం, నశించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గం, నశించాలి. థ్యాంక్ యూ శ్రవణ్ అన్న, మీ విలువ. జై ఫ్యాకో, జై ఫ్యాకో, జై ఫ్యాకో, జై ఫ్యాకో, జై ఫ్యాకో. కేబుల్ కట్ చేస్తే గవర్నమెంట్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే గవర్నమెంట్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే గవర్నమెంట్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే పవర్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే పవర్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే పవర్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే కాంగ్రెస్ పవర్ కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్ చేస్తాం, కేబుల్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో
అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క నిర్వాహకం వల్ల ఒక ప్రమాదంలో కొంతమంది చనిపోతే బాధ్యత తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు బాధ్యుల్ని ఐడెంటిఫై చేసి శిక్షించాలి పోయి మన తెలంగాణ సామెతలాగా అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్లు రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ మీద పడ్డది. కేబుల్ ఆపరేటర్లు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ప్రపంచాన్ని తారుమారు చేయగలిగినటువంటి శక్తి కేవలం మీడియాకే ఉంది. కేవలం మీడియాకు ఉంది. ఆ మీడియాకు ప్రాణవాయు లాంటిది కేబుల్. ఆ మీడియాకు ప్రాణవాయు లాంటిది కేబుల్. నో కేబుల్ నో మీడియా. నో కేబుల్ నో మీడియా. నో కేబుల్ నో మీడియా. ఇది వాస్తవం. మన నేపాల్లో చూడలే, 2 రోజుల్లో ప్రభుత్వం మొత్తం కూలిపోలే. ఈజిప్ట్లో చూడలే, బంగ్లాదేశ్లో చూడలే, శ్రీలంకలో చూడలే. అధికార మతంతో మేము అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, విచక్షణ రహితంగా మేము ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ పొట్ట మీద కొట్టచ్చు, ఈ నెపంతో పిండుకోవచ్చు, లేదా ఆర్ఆర్ కేబుల్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు. అదే కుతంత్రం చేస్తే ఇక్కడ ఎవరో చెవులో పూలు పెట్టుకోలేరు అని రేవంత్ రెడ్డి సర్కార్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఉంది, యా బీజేపీ హై, ఇన్కే సాత్ హై. మీతోది కొట్లాడటానికి రెడీగా ఉంది. మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్, యువకులందరూ స్వయం ఉపాధి చేసుకోవాలి, డిజిటల్ ఇండియా అని నిదానం ఇచ్చుకుంటూ చేస్తే ఇక్కడనేమో వీళ్ళందరూ కటింగ్లో మొదలు పెట్టారు. నేను మొదటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిది ఫస్ట్ డిమాలిషన్ మ్యాన్. మంచిగా ఏం చేయడు, హైడ్రాల్ పెట్టి ఎక్కడ గోడు కనిపిస్తే అక్కడ కూలగెట్టుడు. డిమాలిషన్, తర్వాత డైవర్షన్, తర్వాత డిగ్రేడేషన్, ఇప్పుడు డిస్ట్రక్షన్. ఇదంతా దేని కొరకు? సి కొరకు, కరప్షన్ కొరకు. RR సాక్స్, రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నెల ఆయన పోయి అక్కడ కప్పం కట్టి రావాలి కదా. ఎందుకు బట్టు పోతున్నారు అనుకుంటున్నారు? వారానికి ఒకసారి ఢిల్లీకి. ఇదివరకు నెలకు 3 నెలలకు లెక్క ఇచ్చేది కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఒప్పుకోవట్లే. మధ్యలో వీళ్ళు మింగేస్తారేమని ఎవ్రీ వీకు వచ్చి మీ దగ్గర పిండి, తెలంగాణని పిండి, రియల్ ఎస్టేట్ వాళ్ళని పిండి, వర్తకులను వసూలు చేసింది అక్కడ కప్పం కట్టాలి. ఈరోజు ఎంత బాధేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12,500 గ్రామాలు ఉన్నాయి. 12,500 గ్రామాలు ఉన్నాయి. దానికి మీరు లైఫ్ లైన్ ఎవరు? సీరియల్ చూడాలంటే ఎవరు? ఇంటర్నెట్ చూడాలంటే ఎవరు? పిల్లలు చదువుకోవాలంటే ఎవరు? లైఫ్ లైన్ మీరే కదా. అందరేమో శాటిలైట్ పెట్టుకొని ఉన్నారా? శాటిలైట్ పెట్టుకున్నా కూడా మళ్ళీ కేబుల్ కావాలి కదా. అదేవిధంగా ఈరోజు 10,000 మంది కాకుండా కనీసం ఇండైరెక్ట్గా దీని మీద 1,00,000 మంది స్వయం ఉపాధి, 5 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్. మీకేమన్నా లోన్ ఇచ్చిందా ప్రభుత్వం? రాయితీ ఇచ్చిందా? పిఏ ఇచ్చిందా? డిఏ ఇచ్చిందా? ఐడి కార్డు అని ఇచ్చిందా? కనీసం ఏది లేదు కదా.
పాపం ఏదో కష్టపడి ఇల్లులు తిరిగి స్తంభాలు ఎక్కి కేబుల్ వేసుకొని 18% అది కేబుల్ ఎక్కి ఇంటింటి కేబుల్ కట్టి నెల పోయి అడుక్కొని వసూలు చేసుకొని ట్యాక్స్ కడుతుంటే జిఎస్టీ ట్యాక్స్ కూడా కడుతుంటే సంతోషించిపోయి ఓర్లు కటింగ్ ఇస్తావా? ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది ఈ యొక్క ప్రభంజనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రభంజనం కనిపిస్తుంది. జై పాకో, జై పాకో. ఈరోజు చేసి తగ్గించు. అందుకొరకు దీన్ని చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, రేపు బీజేపీ తరఫున మీ అండగుంటుంది, రాజకీయ కోరు కాదు. బీసీయూస్ యాజ్ ఎంప్లాయర్స్. కేబుల్ ఆపరేటర్ని ఎవరో మీరు సామాన్య వ్యక్తులు కాదు, ఎంప్లాయర్స్గా చూస్తున్నాం మేము. 10 మందికి ఉపాధి కల్పించే వ్యక్తులుగా చూస్తున్నాం. అందుకొరకు దయచేసి మీ అంటే ఉంటా, కేబుల్ కట్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ప్రత్యాయం చేయండి, లాంగ్ టర్మ్ విజన్ చేయండి, అండర్ గ్రౌండ్ పైపింగ్ చేయండి, వీళ్ళందరికీ అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం తరఫున స్మార్ట్ సిటీ తరఫున నిధులు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నాం. నిధులు కానీ ఇందులో ఒక కుట్ర కనిపిస్తుంది. నేను కేవలం రాజకీయ ప్రసంగం చేయట్లేదు. ఈ కుట్ర ఏంటంటే మీ అందరినీ అనాథులు చేసిన తర్వాత ఆర్ఆర్ ఫ్యామిలీ ఒకటి సొంత కంపెనీ పెట్టి ఏ కార్పొరేట్ కంపెనీతోనో టైఅప్ అయ్యి సొంత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తమ కేబుల్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి ఇదొక సాకుగా వాడుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కటి మాత్రం నేను చేసే విజ్ఞప్తి, ఇందులో అనేక రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు, అనేక సిద్ధాంత వాళ్ళు ఉంటారు. దయచేసి అవన్నీ పక్కకు పెట్టండి. దయచేసి అవన్నీ పక్క పెట్టండి. లక్ష్యం ఒకటే, మిమ్మల్ని టచ్ చేయొద్దు. కేబుల్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పవరు కట్ చేస్తాం. ప్రత్యామ్నాయం చూడండి. కావాలంటే లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోండి, మేము సహకరిస్తాం. కట్ చేస్తే మాత్రం బీజేపీ పార్టీ మీ వెంట ఉంటుంది. నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటి మీటింగ్ మీదే. ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందుకొరకు దయచేసి కేవలం మీటింగ్ వచ్చి లెక్చర్ ఇచ్చిపోయేటోని కాదు. నేను డాక్టర్ని, ఉద్యమకాన్ని. ఆపరేషన్ మొదలు పెడితే ఎండ్ అయ్యే వరకు ఆపేది లేదు, వదిలిపెట్టే లేదు. దయచేసి మీరు ఒక కోర్టు వేసుకోండి. ప్రభుత్వం వినకుంటే దీన్ని గ్రామాన్ని తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఐకాన్ ప్రవీణ్ గారు ఉన్నారు, మొత్తం సిటీకే మన అందరికీ సుపరిచితమైన వ్యక్తి. మీ అందరం నిన్న ఉదయమే మా అధ్యక్షుతో మాట్లాడి కార్యాచరణ ఒక కమిటీ ఏమని చెప్పడం జరిగింది. మీ అంటే ఉంటామని తెలియజేస్తూ, మీ అందరూ ఐక్యంగా ఉండాలని తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఫ్యాకో జిందాబాద్. ఫ్యాకో అదేవిధంగా అధ్యక్ష ఐకమత్యం కనబడుతుంది. కానీ ఈ డోసు నాకు తెలిసి రేవంత్ రెడ్డికి సరిపోదు. ఇవాళ కేబుల్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి నీ తోక ఫ్యాకో కట్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డికి ఒక అడవిలో తపస్సు చేస్తుంటే ఒక ముని ప్రత్యక్షమై చెప్పిండంట, నువ్వు ప్రజలను ఎంత హింస పెడితే నీ ఆస్తులు అంత అభివృద్ధి జరుగుతాయని చెప్పిండంట. మొన్న హైదరాబాద్ పెట్టి అట్లా సాగొట్టిండు ప్రజల్ని. జంతువులను కూడా వదలలే. హెచ్సియూ పెట్టినాడు. హెచ్సియూలో జింకలను చంపిర్రు, నెమలను చంపిర్రు, ఆడ స్టూడెంట్స్ని చంపిర్రు.
యూట్యూబ్ ఛానల్ అని చంపుక తింటున్నాడు. మరి వీళ్ళందరూ అయిపోయారు, ఎవరు మిగిలిరు అంటే కేబుల్ ఆపరేటర్లు మిగిలిరు అని చెప్పి అలా మీ మీద పడ్డాడు. మరి ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్ల వల్ల నువ్వు హీరోయిన్ రేవంత్ రెడ్డి, మరి వీళ్ళు దాల్చుకుంటూ ఫ్యాకో దాల్చుకుంటే నేను జీరో చేస్తారు బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నిద్ర పట్టదు ఆయనకి, ఎవరినో ఒక ఉసురు తగలే వరకు నిద్ర పట్టదు కాదు. ఇవాళ మీ అందరూ కూడా ఐకమత్యంతో ఉండి మా నర్సన్న చెప్పినట్టు మరి ఇది గ్రామాలకు పాకాలే. మరి అలా కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఇవాళ కేబుల్ అనేది ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ ఇంటర్నెట్ అంత ఇంపార్టెంట్. ఇవాళ వచ్చి నేను అది కట్ చేస్తా నువ్వు ఇది కట్ చేస్తా అంటే మా ఫ్యాకో కేబుల్ ఆపరేటర్లు 35 సంవత్సరాల నుంచి అప్పుడు నువ్వు చెడ్డ వేసుకొని తిరిగినావు. ఇవాళ మాది ఏం చెప్పి ఏదో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి, మిమ్మల్ని కలుపుకోవాలి. ఒక ఇబ్బంది, ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ఇవాళ ఒకడు కత్తితోటి ఒంటింటి కత్తితోటి ఎన్నో మర్డర్ అయింది. మరి అలా కత్తులు బ్యాన్ చేస్తావా? చేయవు కదా. కత్తర్లతో మర్డర్ అయింది, ఇలా కత్తర్లు బంద్ చేస్తావా? పడతాడు. ఇవాళ బార్బర్ షాప్ల మీద కూడా పడతాడు మానవుడు. ఏదైనా ఎప్పుడు ప్రజలను ఏడిపించుక తినాలనే ఒక లక్ష్యంతో మరి ఓటేసిన వాళ్ళు ఇవాళ పరేషాన్ ఉన్నారు. ఈ సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఇబ్బంది అయింది, మీ వల్ల ఏదైనా ఇబ్బంది అయింది. మరి ఒక మీటింగ్ పెట్టి కూర్చొని మరి దీనికి ప్రత్యామ్నాయంగా మీకు ఇబ్బంది కాకుండా ఏం చేద్దాం? ఇవాళ మీ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీ వల్ల నేను హీరోనైనా కృతజ్ఞత భావం కూడా లేకుండా పోయింది. మరి అలా రేవంత్ రెడ్డి తోక కట్ చేసే బాధ్యత మీ అందరిపై ఉన్నది, మా అందరిపై ఉన్నది, మా బీజేపీ పై కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ బీజేపీ పార్టీ తరఫున ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది. ఏ అర్ధరాత్రి ధర్నా అయినా ఎట్లాంటిది అయినా కూడా మా అందరి సహాయ సహకారం ఉంటుంది. మరి అవసరం పడితే మరి రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి కూర్చుందాం. మరి మేమైతే రెడీ ఉన్నాం. మీ అందరూ వస్తా అంటే మేమైతే రెడీ ఉన్నాం. సెక్రటేరియట్ కూడా బ్లాక్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పవర్ కట్ అవుతుంది, నీ పవర్ కట్ కాకుండా చూసుకో, ఫ్యాకోతోటి జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నాం. మరి ఫ్యాకో ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ సతీష్ బాబు గారు, కరుణాకర్ రెడ్డి గారు, మరి అబ్దుల్ సలాం గారు, కరుణాకర్ గారు, అరవింద్ గారు, మిగతా మెంబర్లు, మా తమ్ముడు హరిగౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐక్యమత్యం ఉంటేనే మనం మన మనుగడ సాగించగలుగుతాము, మన బిజినెస్ ని కాపాడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండాలి. ఎలాంటి అవసరం ఉన్నా రోడ్డు మీద నిలబడడానికి మేమందరం తయారున్నాం, మీ అందరు కూడా తయారుండండి అని చెప్పి సందర్భం తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ.